నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగలు పోరాటానికి సిద్ధం కండి అని పిలుపునిచ్చాడు. అసలు పోరాటం ఏంటి? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణ జరిగిపోయింది అనుకున్న తర్వాత మళ్ళా ఈ పోరాటం ఏంటి? అసలు కృష్ణమాదిగ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏంటి? ఆ ప్రెస్ మీట్లో నిజాలెన్ని అబద్ధాలెన్ని అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఒకసారి అన్నగారు ఏం మాట్లాడాడో మనం చూసి దాన్ని వివరించుకుంటూ ఈ వీడియోలో నిజాన్ని నిర్ధారించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం కృష్ణమాదిగ అన్నగారు ఏం మాట్లాడుతున్నాడో చూస్తూ మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో జరిగిన ధర్మయుద్ధ మహాసభలో ఆయన పాల్గొని వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పినది. ఓకే, ఇక్కడ చూడండి ఎవరి గురించి చెప్తున్నాడు? రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తున్నాడు. హైదరాబాదులో జరిగినటువంటి సభలో పాల్గొని వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాము, ధర్మయుద్ధం అనే సభ. ఇంకా చూడండి, వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, వర్గీకరణకు అండగున్న వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అండగా ఉండబడినటువంటి వ్యక్తి, వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి కాబట్టిగానే ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పేసి కృష్ణన్న చెప్తున్నాడు. ఎవరి గురించి? రేవంత్ రెడ్డి గారి గురించి చెప్తున్నాడు. నేను ప్రశ్న అడుగుతున్నా కృష్ణమాదిగ అన్న గారిని, అన్న వర్గీకరణ ఉద్యమానికి అండగా ఉన్న వ్యక్తి, వర్గీకరణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తికి మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇవ్వలేదు? మీరేమన్నారు? రేవంత్ రెడ్డి గారిని ఓడించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగల యొక్క ద్రోహి అని చెప్పేసి మీరు ప్రచారం చేశారు కదా. మీరు మాదిగల ఓట్లన్నీ బీజేపీకి ఏంటి అని చెప్పారు కదా. మరి మీ వల్ల ఎట్లా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారని మీరు చెప్తారు? వర్గీకరణకు అనుకూలమైన ఆయన అండగా నిలబడ్డా, పోరాటాల్లో పాల్గొన్నా, కానీ మీరు కాంగ్రెస్ పార్టీ కోటయ్యొద్దని చెప్పారు. రేవంత్ రెడ్డి గారిని ఓడించమని తెలంగాణ వేదికగా మీరు పిలుపునిచ్చారు. అనేక రకాలైనటువంటి విమర్శలు రేవంత్ రెడ్డి గారి మీద మీరు చేశారు. మీకు తెలుసు కదా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం క్యాండిడేట్ రేవంత్ రెడ్డి గారని మీరే చెప్పారు కదా. అలాంటప్పుడు మీరు ఆయన్ని ఎందుకు గెలిపించే ప్రయత్నం చేయలేదు? వర్గీకరణ సమస్య ఆయన వస్తే మీకు పరిష్కారం అయ్యేదని మీకు తెలుసు కదా. కావాలని చెప్పేసి మీరు ఆయన అబాస్పాలు చేసి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్ర పన్నారనేది క్లారిటీగా అర్థమవుతుంది. మీరే చెప్తున్నారు, నేను చెప్తలా. రేవంత్ రెడ్డి గారికి వర్గీకరణకు అనుకూలమని, ఆయన అండగా ఉన్నాడని, ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడని నేనంటలా, కృష్ణన్న గారి మాటలే. అలాంటప్పుడు ఆయన్ని సపోర్ట్ చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? మా ప్రశ్న నిజం మీడియా నుంచి. ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం. తీర్పును స్వాగతించడంలో ఆయన వర్గీకరణకు అనుకూలం కాబట్టి అందరికంటే ముందు స్వాగతించిండు. ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేస్తాడని మేము నమ్మకం పెట్టుకున్నాం. ఓకే, వెరీ గుడ్. కానీ రేవంత్ రెడ్డి గారి మీద మేము పెట్టుకున్న నమ్మకం అయిపోయిందా? ఏమైంది? రేవంత్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకం అయిపోయింది. 2 నెలల్లోనే అయిపోయింది. ఎప్పుడవుతుందా అని చూస్తున్నా. అయ్యిందన్నా? ఓకే, మీ కళ్ళు చల్లబడ్డాక చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నాడు. బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో కొంత మేము పెట్టుకున్న నమ్మకం అయిపోయింది. చూడండి అన్న, బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. అసలు ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మీరు గమనించండి. గొప్ప గొప్ప నటులు ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళెవ్వరికి పలకదు. ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ మీరు చూడండి. బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. మనసులో మాత్రం ఆనందపడుతున్నాడు. ఎందుకంటే ఈయన కావాల్సింది ఈ కాంట్రవర్సీయే కాబట్టి. ఎందుకు బాధతో చెప్తున్న ఆవేదన? అసలు మీరు ఆ ఎక్స్ప్రెషన్స్ గమనించండి. ఏం చేస్తాడంటే ప్రెస్ మీట్లో మీరు గమనించండి. మొదట రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు అండగా ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకే మేము నమ్మామని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు మోసం చేశాడని చెప్పే ప్రయత్నం చేస్తాడు. మీరు పూర్తిగా చూడండి, గమనించండి. నేను వివరిస్తాను. నాకు ఎవరి మీద కోపం లేదు. కృష్ణన్న మంచి చేస్తే మంచి అని చెప్తా. కృష్ణన్న మీద ఎవరన్నా కావాలని చెప్పేసి బురద జల్లితే ఆ బురదను తుడిచే ప్రయత్నం కూడా చేస్తా. నాకు తమ్ముడే పేకాటే. నేను నిజం మాత్రమే చెప్తా. ఎవరైనా కానీ అది ఎవరు చేసినా నిజమనే చెప్తా. ఎవరు అబద్ధం చెప్పినా కానీ అది అబద్ధమనే చెప్తా. చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 2 నెలల్లో ఇప్పుడు ఆగ మేఘాల మీద ఇప్పుడే నిన్నగాక మొన్ననే 11,000కు పైగా టీచర్ ఉద్యోగాల ప్రక్రియ ప్రకటించడం జరిగింది. రేపు ఉద్యోగాల నియామకాల పత్రాలు కూడా 9వ తారీఖు నాడు ఇస్తామని ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా
అంతేకాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన ఫలితాలు కూడా త్వరలోనే ఇస్తాం. ప్రభుత్వంలో వాళ్ళని భాగస్వామ్యం త్వరగా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఓకే. ఏ డిపార్ట్మెంట్ లో ఇప్పటికీ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు రాశారో వాటన్నిటిని ఫలితాలు ప్రకటించడం డిసెంబర్ లోపే ఓకే 1,00,000 ఉద్యోగాల పైగా భర్తీ చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. ఓకే, అంటే 3 నెలలు. ఇప్పుడు మెడికల్ కౌన్సిలింగ్ మొదటి లిస్ట్ ప్రకటించారు. మొదటి కౌన్సిలింగ్ జరిగింది. దాదాపు 4,000 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అయింది. ఓకే. ఒకవైపు అడ్మిషన్స్ మొదలైనవి పూర్తి అవుతున్నాయి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ గమనించండి. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడాడో దానికి 100% కట్టుబడి ఉండాలి. మీరన్న మాటలే. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఖచ్చితంగా మేము వర్గీకరణ అమలు చేసేటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. కావాలంటే ఇంతకుముందు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ఉద్యోగ నియామకాల్లో కూడా ఆర్డినెన్స్ తెచ్చి మరీ మేము అమలు చేస్తామన్నారు. ఆ మాటకి అది శాసనసభలో చెప్పినటువంటి మాట కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉండాలని 100% మా నిజం మీడియా డిమాండ్ చేస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఎందుకు నేను దీంతో విభేదిస్తున్నాననే అంశం మీకు ముందు తెలుస్తుంది. అన్ని ఇక్కడ ఒక అంశాన్ని తెచ్చాడు. మెడికల్ సీట్ల భర్తీ అంశాన్ని తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ స్నేహితుడు, మీ మిత్రుడు, మీ బంధువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ విషయంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరగకోకుండా కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ని నిలిపివేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది మాదిగ విద్యార్థులు హైకోర్టుకు వెళ్ళారు. అరే మీరు ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగరు? మొన్న తెనాలి వచ్చి వెళ్ళారు కదా, ప్రశ్నించాలి కదా, లేదా ప్రెస్ మీట్ పెట్టి అడగాలి కదా, లేదా మీరు కలిసైనా మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారితో? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని వర్గీకరణ చట్టానికి రూపుశిల్పని మేము చెప్తున్నాము. ప్రతి ఎన్నికల్లో మీకు లాభం చేకూరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా ఎంఆర్పిఎస్ చాలా కష్టపడిందని చెప్తున్నారు. మేము మీకు ఓట్లు వేయించామని చెప్తున్నారు. మేము మీకు ఓట్లు వేసామని మీరు చెప్తున్నారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మా మాదిగ బిడ్డలో హైకోర్టుకు వెళ్ళవలసినటువంటి దౌర్భాగ్యం ఏందయ్యా? ఆ సమస్యను పరిష్కరించండి, త్వరితంగా మీరు ఎస్సీ వర్గీకరణ చెయ్యండి అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగలేదు? మీరు అడగాలి కదా. అక్కడ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అడగాలి కదా. ఎందుకు అడగటం లేదు అని చెప్పేసి మా నిజం మీడియా తరపున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు తెలంగాణ వ్యక్తి కాబట్టి తెలంగాణనే మీకు ముఖ్యమా? ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి మాదిగల సమస్య మీకు పట్టదా? ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరగొద్దా? లేదా మీకు మిత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, మీకు శ్రేయోభిలాష అయిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ఆయన అధికారంలో ఉండడం మీకు ఇష్టము కాబట్టి, ఆయనతో విభేదాలు పెట్టుకోవద్దు కాబట్టి, ఆయన కలకాలము మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ఆయన మీద విమర్శలు చేయరు. నేను విమర్శలు చేయమని కూడా అంటాను. కలిసి అన్నా మాట్లాడాలి కదా, ప్రెస్ మీట్ అన్నా పెట్టాలి కదా, లేదు ఒక లేఖ అన్నా రాయాలి కదా. ఏమీ చేయకోకుండా ఇక్కడ ఒక వైపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ విద్యార్థులు నష్టపోతుంటే మీకు అసలు సోయగోడా లేకుండా ఉంటూ అక్కడ వర్గీకరణ కోసం ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు. తర్వాత మాదిగ ప్రజాప్రతినిధులను వెంటబెట్టుకొని మీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక కమిటీ వేశాడు. ఇంత ప్రాసెస్ ముందుకెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారి మీదేమో విరుచుకుపడుతున్నాడు. ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఒక వైపున అన్యాయం చేస్తున్నా కానీ, డాక్టర్ విద్యా కోర్సుల్లో మాదిగ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా కానీ ఎందుకు ప్రశ్నించడం లేదని చెప్పేసి మా నిజం మీడియా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు. ల్యాప్టాప్ ఆగినట్టుంది, చూడండి. 11,000 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించిన ఫలితాలు ప్రకటితమని మీరే చెప్పారు. ఓకే. ఇవన్నీ శాసనసభలో మీరు మాట్లాడిన మాటలకు విరుద్ధము. అవును, 100% ఇవన్నీ మీరు శాసనసభలో మాట్లాడిన మాటలకు విరుద్ధము. అవును, ఇప్పుడు విరుద్ధమే. నేనేమంటున్నానంటే విరుద్ధమే కాదంటలేను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది తప్పే. కానీ మన సమస్యను పరిష్కరించుకునేటువంటి విధానం ఇది కాదు. నేను చెప్తాను ఏ విధంగా అనేది కూడా నేను చెప్తాను. చూడండి, పోస్టులు అయితే మీరు భర్తీ చేయడానికి ఆగ మేఘాల మీద ముందుకెళ్తున్నారో, ఏ ఫలితాలు అయితే ప్రకటించారో ఆగస్టు 1న సుప్రీంకోర్టులో ఏపీసీడీ వర్గీకరణ తీర్పు వచ్చినాక ఆగస్టు 5న కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాసిండ్రు. అంటే వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా పరీక్షలు రాశారు.
2 నెలలు ఉమ్, లో మీరు ఇవాళ ఫలితాలు ప్రకటించి మీరే అన్నారు ఆగ మేఘాల మీద ఫలితాలను తీసుకొస్తున్నామని చెప్పి అంత అవును, తొందర ఎందుకు? అంత తొందర ఎందుకు? ఉమ్. ఇదేమైనా జూన్ మాసమా? విద్యా సంవత్సరం ఓకే, ప్రారంభమైంది. నేనేమంటానంటే ఇక్కడ ఎంత తొందరగానైనా భర్తీ చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు ఎంత తొందరగానైనా భర్తీ చేసుకోండి. ఉద్యోగాల నియామక ప్రక్రియ అనేది వేగవంతంగా జరగడం మంచిది. కానీ ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చూడండి. మా విజ్ఞప్తి అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీయే, శాసనసభలో మీరు చెప్పినటువంటి మాటే కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయకోకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇంకా చూడండి ఏమన్నా. ఇదేమైనా జూలై మాసమా? విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెల. అవును, అక్టోబర్లో ఉన్నాం. అంటే అతి తొందరగా వేలాది 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేయమని చెప్పి ఎవరన్నా డిమాండ్ చేశారా? లేదు. ఎవరన్నా పరీక్షలు రాసిన వాళ్ళు వెంటనే మా ఫలితాలు ప్రకటించండి అని చెప్పి ఏమన్నా రోడ్డు మీదకి వచ్చారా? లేదు. షెడ్యూల్ కులాల్లో మెజారిటీ కులమైన మాదిగ బిడ్డలు వర్గీకరణ జరగబోతుంది, మాకు న్యాయం జరగబోతుంది అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు. డెఫినెట్ గా. కానీ వర్గీకరణ లేకుండా టీచర్ ఫలితాలు, ఉద్యోగ ఫలితాలు ప్రకటించమని చెప్పి ఎక్కడ కూడా అక్కడ ప్లీజ్ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వేగవంతం చేసుకోండి, మంచిదే. ఉద్యోగ నియామకాలు వెంటనే జరగడం అనేది మంచిదే. కానీ మీరు ఇచ్చిన హామీని మీరు మర్చిపోవద్దు. కానీ కృష్ణన్న తీరు ఇది కాదు. ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను, చూడండి. ఇంకా అన్నగారు ఏం మాట్లాడుతున్నాడు. వర్గీకరణ జరిగిన తర్వాతనే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మాదిగ పిల్లలు ఎదురు చూస్తున్నారు. 100% అంటే వర్గీకరణ చేయకుండానే మీరు ఈ ప్రక్రియలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారంటే మీరు వర్గీకరణ వ్యతిరేక శక్తుల ఒత్తిడి తొలగినట్టే. ఓకే, జాతీయ స్థాయిలో మేము ముందే చెప్పాం. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగకుండా అడ్డుపడతాడు అని. వెరీ గుడ్. అక్కడ ఉండబడే సిడబ్ల్యూసి మెంబర్ గా ఉండబడే కొప్పుల రాజు దీన్ని అడ్డుపడతాడు అని. అక్కడ నుంచి వేణుగోపాల్ ద్వారా అడ్డుపడే ప్రక్రియను ముఖ్యమంత్రితో మాట్లాడతాడు అని. ఓకే, ముఖ్యమంత్రి వాళ్ళ ఒత్తిడికి తలొగ్గదని చెప్పి మేము కోరి వచ్చాం. ఓకే, ఇక్కడ చూడండి అన్న ఏమంటున్నాడు. మల్లికార్జున్ ఖర్గే గారు, కొప్పుల రాజు గారు, వేణుగోపాల్ గారు వీళ్ళు ఒత్తిడి చేస్తారు రేవంత్ రెడ్డి గారి మీద. నేను ముందే చెప్పా, ఢిల్లీలోనే చెప్పాను నేను. నీకు తెలుసు కదా అన్న, మరి వాళ్ళు ఒత్తిడి చేస్తారని నీకు తెలుసు కదా. మరి ఒత్తిడి చేస్తారని నీకు తెలిసినప్పుడు ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ఆ ఒత్తిడిని తట్టుకొని రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అమలు చేయడానికి మీరు ఆయనతో ఏం ప్రయత్నాలు చేశారు, ఏం లాబింగ్ చేశారు? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, తీర్పు వచ్చిన తర్వాత దాన్ని బయటపడేసుకోవడమే కదా మీకు కావాల్సింది. ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ అంశాన్ని బయట పెట్టుకోవడమే కదా మీకు కావాల్సింది. రాజకీయాలు కాదు కదా మీకు కావాల్సింది. బీజేపీతో అంటకాగడం కాదా మీకు కావాల్సింది. మీకు కావాల్సింది ఏంది? మీ శ్వాస ఏంది? మీ ఊపిరేంది? మీ జీవితం దేనికి త్యాగం చేశానని చెప్తారు? వర్గీకరణ కోసం త్యాగం చేశానని చెప్తారు కదా. అలాంటప్పుడు మీరు ఎంత ఎలర్ట్గా ఉండాలి. వాళ్ళ ఒత్తిడి ఉంటుందని మీరే చెప్తున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి మీరు చేసినటువంటి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఏంటని చెప్పాలి. ఏమీ చేయకపోవడం అంటే అది మీ లోపమే కదా, మీ అసమర్థతే కదా. ఆ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు నీ ప్రెస్ మీట్ అని మేము భావిస్తున్నాం. చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు. ఇక్కడ కొంతమంది మాల ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళు వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగకుండా ఎన్ని ప్రయత్నాలు చేశారో వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఉన్నారు. ఓకే, వాళ్ళు మాట్లాడిన మాటల్లోనే ఒకటి ఉన్నది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం కాకుండా ఓకే మేము ఆపుతున్నాము. వాళ్ళు డెఫినెట్ చేస్తారు ప్రయత్నం. దగ్గరికి వెళ్ళి మీరు స్పీడ్ పెంచొద్దని చెప్పి కోరి వచ్చాము, అందుకనే స్పీడ్ తగ్గింది అని చెప్పి మాట్లాడినరు మాల ఎమ్మెల్యేలు. ఓకే, మల్లు రవికి క్లాస్ ఇచ్చొచ్చాము, మీరు అక్కడ ఉన్నది వర్గీకరణకు అనుకూలంగా ఉండొద్దు, వర్గీకరణకు అనుకూలంగా ఉండకుండా వర్గీకరణ జాప్యానికి మాత్రం మీరు పాత్ర పోషించండి అని చెప్పి వచ్చాము. మల్లు రవి కూడా దానికి ఎస్ అన్నాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడినారు. ఓకే, అంటే జాతీయ స్థాయిలో మాల కాంగ్రెస్ పార్టీ పెద్దల పాత్ర, ఇక్కడ మాల ఎమ్మెల్యేలు, మాల ఎంపీల పాత్ర ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది. వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగకుండా. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు అన్న ఏం చెప్తున్నాడు. జాతీయ స్థాయిలో వాళ్ళ పాత్ర, రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండబడినటువంటి మాల ప్రజాప్రతినిధుల మీద నెపాన్ని నెట్టేస్తున్నాడు. ఏమని నెట్టేస్తున్నాడు? వీళ్ళు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు, ఒత్తిడి పెంచారు,
మల్లు రవి గారికి కూడా వాళ్ళు క్లాస్ ఇచ్చి వచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ యొక్క ఒత్తిడికి తలొగ్గి, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాల ప్రజాప్రతినిధుల యొక్క ఒత్తిడికి తలొగ్గి వర్గీకరణ ప్రక్రియని ఆలస్యం చేస్తున్నాడని కృష్ణ చెప్తారు. ఓకే, వాళ్ళు ఒత్తిడి పెడుతుంటే, వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి పెడుతుంటే మీరేం గడ్డి బీగుతున్నారా? లేకపోతే గుడ్డిగాడిద పొళ్ళు తోముతున్నారా? మీ పని ఏంటి? వర్గీకరణే కదా. వర్గీకరణ అని 30 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నావు కదా. చెవులు మారుమోగిపోతున్నాయి కదా. మరి దాన్ని బయటపడేసుకునే ప్రయత్నంలో మీరు ఎక్కడ నిమగ్నమయ్యారు? వాళ్ళు ఒకవైపు నుంచి అడ్డుకుంటారని మీరే చెప్తున్నారు, అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారని ముందే చెప్పారు. వాళ్ళు అడ్డుకునే ప్రక్రియని సక్సెస్ఫుల్గా వాళ్ళు విజయవంతం చేసుకుంటూ ఉంటే మీరు దాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? 30 సంవత్సరాలుగా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అంటే మీరు ఒక అసమర్థ నాయకుడు అని ఒప్పుకుంటున్నారా? మీరు ఎస్సీ వర్గీకరణ సాధించడంలో నేను విఫలమవుతున్నాను, నాకు కేంద్ర ప్రభుత్వం అండున్నా, నరేంద్ర మోడీ గారు అండున్నా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నా కానీ నేను ఎస్సీ వర్గీకరణని సాధించలేకపోతున్నాను. వాళ్ళ యొక్క పలుకుబడి ముందు, వాళ్ళ వ్యూహాల ముందు, వాళ్ళ ఎత్తుగడల ముందు, వాళ్ళు తెలివితేటల ముందు నేను పనిచేయట్లేదని చెప్పేసి పక్కకెళ్ళిపో. ఆ బాధ్యత ఇంకొకళ్ళు తీసుకుంటారు. ఎన్ని సంవత్సరాలు నానబెడతావు, ఎన్ని సంవత్సరాలు రగిలిస్తావు ఈ రామన కష్ట పొద్దుగుకులు వాళ్ళ మీద పడి ఆడవడం ఎందుకు? వాళ్ళ తెలివితేటలు వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళు అడ్డుకుంటున్నారు. అది వాళ్ళ శక్తి. వాళ్ళ శక్తి మీద బట్టి నువ్వు ఏడవద్దు. నీ శక్తిని ఏందో ప్రదర్శించు, నీ టాలెంట్ ఏందో ప్రదర్శించు. వర్గీకరణ అమలయ్యే విధంగా చూడు. ఇది చేయకోకుండా పొద్దుగూకులు వాళ్ళ మీద పడి ఆడటం ఇదేంటి? ఇదేమి రాజకీయం? ఇది కరెక్ట్ కాదు. అంటే మీ బాధ్యతని మీరు విస్మరించి మీరు 2 నెలలుగా ఏం చేశారని చెప్పేసి మా నిజం మీడియా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. చూడండి ఇంకేమంట. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, స్క్రీన్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చూడండి. శాసనసభలో ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేరని, పైనుంచి వచ్చిన ఒత్తిడి, ఇక్కడ మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు తీసుకొచ్చిన ఒత్తిడి వల్లనే వర్గీకరణ లేకుండానే అడ్మిషన్స్ పూర్తి మొదలవుతున్నాయని, వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల ప్రక్రియ ముందుకెళ్తుందనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు తను ఇచ్చిన మాట మీద నిలబడే పరిస్థితి లేకుండా పోయిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఆయనకు లేదని, ఆయన మాట తప్పాడని మేము భావించుకన్నా అన్నా. 30 ఏళ్ళ నుంచి నీ ఇష్టం వచ్చింది భావించుకన్నా. ఒకరోజు కాంగ్రెస్ పార్టీ మనకు అనుకూలం అని భావించుకన్నా, కాంగ్రెస్ పార్టీ చేత మాదిగలకు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయించన్నా. ఒకరోజు టీడీపీ పార్టీ మనకు అనుకూలం అని భావించుకన్నా, టీడీపీ పార్టీకి మాదిగల చేత ఓట్లు వేయించన్నా. ఒకరోజు బీజేపీ పార్టీ మనకు అనుకూలం అని భావించన్నా, ఆ రోజున బీజేపీ పార్టీకి మాదిగల చేత ఓట్లు వేయించన్నా. ఈ భారతదేశంలో ఉండబడినటువంటి సిపిఎం, సిపిఐ ఏ పార్టీ అయినా సరే మనకు అనుకూలమని భావించన్నా ఆ పార్టీలకు ఓట్లు వేయించన్నా. ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలకు ఓట్లు వేయించన్నా. మీ ఇష్టం వచ్చిన సందర్భంలో, మీ ఇష్టం వచ్చిన ఎన్నికలకి మీ ఇష్టం వచ్చిన విధంగా భావించేసుకో. తర్వాత మనం మోసపోయామని చెప్పేసి మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడన్నా. ఏంటన్నా, ఎన్నాళ్ళు మోసపోతామన్నా, ఎన్నాళ్ళు భావిస్తావన్నా, ఎన్నాళ్ళు నమ్ముతావన్నా? అరే 30 ఏళ్ళగా ఇదే పాట పాడిందే పాటరా పాసిపల్ల దాసయ్య అని ఎన్నాళ్ళు పాడతావన్నా ఈ పాట? ఎందుకు మోసపోతున్నావు? ఒకసారి మోసపోతే మనతాం, రెండోసారి మోసపోయినా వాడు చేసినటువంటి మోసంలో మనం బలైపోయాం అనుకో. ఎన్నిసార్లు మోసపోతాం? ప్రతిసారి మోసపోవడమేనా మన జీవితం? ఇంకేం లేదన్నా. ప్రతిసారి మోసం 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 ఇదే మాట. మోసపోయాడంట. నేను ఏమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీతో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో తెలంగాణ వేదికగా మీరు సపోర్ట్ చేశారు కదా. ఆ పార్టీని గెలిపించమని మీరు కోరుకున్నారు కదా. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు తెలిపారు కదా. రాహుల్ గాంధీ గారితో మీకు పరిచయాలు ఉన్నాయి కదా. రాహుల్ గాంధీ గారు కూడా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ వేదిక చేస్తానని చెప్పాడని చెప్పేసి మీరే చెప్పారు కదా. ఆ రికార్డులు ఇప్పటికీ ఉన్నాయి కదా. మీరు సోనియా గాంధీ గారిని కూడా కలిశారు కదా, కొప్పుల రాజు గారిని కూడా కలిశారు కదా. మీకు అందరితో మంచి పరిచయాలు ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారు మీ మిత్రుడు కదా. మరి ఇలాంటి సంబంధాలు మీకు ఉన్నప్పుడు, ఇది ఒకటి జరుగుతున్నప్పుడు, ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయకోకుండా ఈ విధంగా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు, టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీరు వాళ్ళని ఏమడిగారు? ఒక బహిరంగ లేఖ అన్నా రాశారా? లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి విజ్ఞప్తి అన్నా చేశారా? లేకపోతే కనీసం మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దామోదర రాజనరసింహ గారు మంత్రిగా ఉన్నారు కదా, ఫోన్ చేసి అన్న ఏంటన్నా ఇది, మీరే కదా ముఖ్యమంత్రి గారే కదా, నిండు అసెంబ్లీలో చెప్పాడు కదా,
మరి ఈ రోజున ఇలా ఎందుకు చేస్తున్నారన్నా? దీన్ని అర్జెంటుగా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి, దీన్ని నిలిపివేయండి, దయచేసి మాదిగ బిడ్డలకు అన్యాయం జరగకుండా చూడండి అన్నా అని చెప్పేసి మీరు విజ్ఞప్తి చేశారా? నేను ఎందుకంటున్నానా అంటే, గతంలో మీరు గమనించండి, కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో ఒకసారి పోలీస్ జాబుల రిక్రూట్మెంట్ విధానంలో కట్ ఆఫ్ మార్కుల విషయంలో తేడా వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే, మొదటిగా ఆయా ఎస్సీ ఎస్టీల్లో ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఎంఆర్పిఎస్ బృందాలు వెళ్ళి కలిసినాయి, వినతపత్రాలు ఇచ్చినాయి, సమస్యని తెలియజేసినాయి. అందరికీ తెలియచేసిన తరువాత వాళ్ళు వెంటనే దాన్ని సరి చేసుకున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. అంటే సమస్యని వాళ్ళ దృష్టికి ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళి ఒకవేళ ఈ ప్లాన్ వికటిస్తే అప్పుడు పోరాటం చేస్తామని ప్రకటించాడు. అది సక్సెస్ అయింది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది కదా. ఇక్కడ ఆ ప్రయత్నం ఎందుకు చేయరాదంటున్నా? హుటాహుటినే వాళ్ళు అలా ప్రకటించారో లేదో మీరు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా రెచ్చిపోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారిని మీరు ఏమన్నా కలవడానికి ప్రయత్నం చేశారా ఇది జరిగిన తర్వాత? లేదు బహిరంగ లేఖమన్నా వేశారా? కనీసం దామోదర్ రాజనరసింహ గారినైనా అడిగే ప్రయత్నం చేశారా? అడిగినటువంటి విధానాలుంటే, లేదా ఫోన్ చేసినటువంటి ఫోన్ డేటాలుంటే, లేదా ఏదైనా వినతపత్రం ఇచ్చినటువంటి ఫోటోలు ఉంటే బయట పెట్టండి. అంటే ఏ ప్రయత్నం చేయకుండా దొరికింది మనకు సందు, పెట్టేద్దాం ప్రెస్ మీటు, గొడవ చేసేద్దాం అనే విధంగా ఉంది తప్పితే ఏమన్నా ఉందా కృష్ణన్న? ఇది మీకు అద్భుతమైన పరిచయాలు లేదు, నాకు అసలు కాంగ్రెస్ పార్టీతో పరిచయాలు లేవు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, మెడికల్ సీట్ల కోసం వెళ్ళను, దేనికోసం వెళ్ళను, నిన్న మొన్న దామోదర్ రాజనరసింహ గారిని కలవలేదు, ఇది చెప్తారా? లేదు కదా, అందరితో అద్భుతమైన పరిచయాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆ పరిచయాలని వర్గీకరణ సమస్యని బయటేసుకోవడానికి వాడుకోవాలి కానీ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటే ఎలాగన్నా? ఇది కరెక్ట్ కాదు. చూద్దాం ఇంకేం మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆగినట్టుంది. చూడండి, ఆయన మాట తప్పాడనే విషయం మాకు అర్థమైపోతుంది. ఓకే పోతుంది. ఈ నేపథ్యంలో మేము గుర్తు చేస్తున్నాం, మేము మా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో, మా సోదరులు సీనియర్ నాయకులు మా మోత్పల్లి నరసింహ గారి నాయకత్వంలో మాదిగా ఎమ్మెల్యేలందరూ కలిసి ఆగస్టు 22న కలిశాం. ఆగస్టు 22న ముఖ్యమంత్రి గారిని కలిశాం. ఆయనకు 2 చెప్పాం. ఓకే, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వెంటనే అమలు చేయండి. వెరీ గుడ్. అమలులో వారం రోజులు టైం తీసుకుంటే ఆ వారం రోజులు అయినా సరే ఉద్యోగాల ప్రక్రియ పెండింగ్ లో పెట్టేశారు. వెరీ గుడ్. ప్రక్రియను వేగవంతం చేయండి, అమలు అయ్యేంత వరకు మాత్రం ఉద్యోగాల ప్రక్రియను ఆపేసేయండి అని చెప్పారు. మంచిది. ఎప్పుడు కలిసినా ఇదే చెప్పాం. ఎప్పుడు కలిశారన్నా? సుప్రీం ఎన్నిసార్లు కలిశారు? దామోదర రాజనరసింహం గారు చొరవ తీసుకొని మీకు సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ ఇప్పించారు, అప్పుడు కొంత చర్చ జరుగుంటుంది. ఇక రెండోది మీరు ఎప్పుడు కలిశారు రేవంత్ రెడ్డి గారిని? ఏదో ఒక పెళ్లిలో కలిశారు, అది 1 నిమిషం 2 నిమిషాల కలయిక. ఇక్కడ ఏం చర్చలు జరుగుతాయి? నేనేమంటున్నానంటే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 2 నెలలు అవుతుంటే ఎస్సీ వర్గీకరణ అమలు కోసము మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండబడినటువంటి మాదిగ ప్రజాప్రతినిధులను కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ కలిసినటువంటి సందర్భాల కంటే బీజేపీ నాయకుల్ని, బీజేపీలో ఉండబడినటువంటి మీ మిత్రులను కలిసినటువంటి సందర్భాలు ఎక్కువ. వర్గీకరణ సమస్యను బయటపడవేయవలసింది ఎవరు? వర్గీకరణ సమస్య ఇప్పుడు ఎవరు వాకిట్లో ఉంది? ఎవరు గ్రౌండ్లోకి వెళ్ళింది? కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లోకి వెళ్ళింది కదా, రేవంత్ రెడ్డి గారి యొక్క గ్రౌండ్లోకి వెళ్ళింది కదా. మీరు ఆ జడ్జిమెంట్ను పట్టుకొని ఎవరి దగ్గరికి తిరగాలి? సమస్యను పరిష్కారం చేయమని ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డి గారిని అడగాలి. కాంగ్రెస్లో ఉండబడినటువంటి మాదిగ ప్రజాప్రతినిధులు నిరంతరం టచ్లో ఉండాలి. నిరంతరము ఈ సమస్యను బయటపడేసుకునేంత వరకు మీరు టచ్లో ఉండాలి. అది చేయకుండా మీరు ఎవరితో టచ్లో ఉన్నారు? బీజేపీ నాయకులతో, బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారు. కారణాలు ఏంటనేది మీ వ్యక్తిగతమండి. అంటే మీకు వర్గీకరణ సమస్యను బయటపడేసుకోవడం కన్నా కూడా ఇంకా ఏవో ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి అనుకుంటా. అందుకే మీరు వాళ్ళతో టచ్లో ఉన్నారు. చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే కోరాను. నేను ఢిల్లీ నుంచి కోరాను, వర్గీకరణ త్వరగా అమలు చేయండి, స్వాగతిస్తున్నారు కనుక వర్గీకరణ అమలు జరిగేంత వరకు ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ మీరు పెండింగ్ లో పెట్టండి అని చెప్పి కోరాం. మేము ముఖ్యమంత్రిని కూడా కోరాం. ముఖ్యమంత్రి ఒక విషయం చెప్పాడు, అతి త్వరలో కమిటీ ఎత్తున్నాం. వెరీ గుడ్, వేశాడు. ఈ కమిటీ కేవలం 2 పనులే చేస్తుంది. ఓకే, ఈ కమిటీ 2 పనులు చేస్తుంది. నంబర్ 1, ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతున్నది పంజాబ్ లో. వెరీ గుడ్. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంజాబ్ లో వర్గీకరణ అమలు జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది. అక్కడ వర్గీకరణ అమలు చేయడానికి ఏ పద్ధతులు అవలంబించారో ఒకసారి కమిటీ పోయి పరిశీలించారు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఎందుకంటే కేసే వాళ్ళది కదా, మన కాదు కదా. కాబట్టి అక్కడ వర్గీకరణ అమలు జరుగుతుంది. పిటిషన్ వాళ్ళది కాబట్టి, కేసు వాళ్ళది కాబట్టి. రెండో అంశం ఏంటంటే అక్కడ మందకృష్ణ మాదిక్ గారు నాయకుడు కాదు కాబట్టి. తమిళనాడులో కూడా అమలు జరుగుతుంది. ఎందుకంటే ఆడ కూడా అన్నగారు నాయకుడు కాదు కాబట్టి. నేనేమంటున్నానంటే వాళ్ళ దురదృష్టం. పంజాబ్ రాష్ట్రంలో అన్న నాయకుడు కాదు, తమిళనాడు రాష్ట్రంలో అన్న నాయకుడు కాదు. మన అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, కర్ణాటకలోను వర్గీకరణ పోరాటానికి అన్నే నాయకుడు. ఇక్కడ జరగదు. ఎందుకంటే అక్కడ లేడు కాబట్టి ఆడు జరిగింది, ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ జరగదు జరగదు జరగదు. అంటే అన్న వర్గీకరణకు నాయకత్వం వహిస్తున్న చోటేమో బలమైనటువంటి పోరాటమైన నాయకుడు, అంబేద్కర్ గారికి సమానమైనటువంటి నాయకుడు అని చెప్పేసి, ఈయన ఒక దిక్సూచి అని చెప్పేసి, భారతదేశంలో ఉండబడినటువంటి ఎఫెక్టివ్ దళిత లీడర్లో ఈయనే నెంబర్ 1 అని చెప్పేసి సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. నేనేమంటున్నానంటే అరే మీరు అంత గొప్ప నాయకుడు ఏడున్నా కాడేమో వర్గీకరణ అమలు జరగటంలా, అసలు మీ ఊసు లేని రాష్ట్రాల్లోనేమో వర్గీకరణ అమలు జరుగుతుంది. మీరే చెప్తున్నారు. అంటే లోపం ఎక్కడుంది? లోపం ఎవరి దగ్గర ఉంది? ఒక సమస్యను పట్టుకొని, ఒక ఎజెండాను పట్టుకొని, ఒక సమస్య కోసం పోరాటం చేసేటువంటి నాయకుడు చిత్తశుద్ధితోటి, నిబద్ధతతోటి, నిజాయితీతోటి పనిచేస్తే ఖచ్చితంగా ఆ సమస్య త్వరితగతిన పరిష్కారం అవుతుంది. కానీ ఆ నాయకుడిలోనే లోపం ఉంటే, ఆ నాయకుడే ఆ సమస్యను పరిష్కరించకూడదు అని అనుకుంటే సమస్య ఎప్పటికీ పరిష్కరించబడదు. నేనేమంటున్నానంటే పంజాబ్లో ఎవరన్నా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి పెట్రోల్ పోసుకొని తగలబడి చచ్చిపోయినటువంటి నాయకులు ఉన్నారా? కార్యకర్తలు ఉన్నారా? ప్రత్యక్ష పోరాటంలో గుండాగిపోయి చచ్చిపోయి పోలీసులు తొక్కిలాట్లో చచ్చిపోయినటువంటి మహిళలు ఉన్నారా? ఎంతమంది? దాదాపుగా 10 మంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ప్రత్యక్ష పోరాటంలో వాళ్ళ ప్రాణాలని తృణప్రాయంగా వదిలేశారు. ఇలాంటి పోరాటాలు తమిళనాడులో జరగలేదే, ఇలాంటి పోరాటాలు పంజాబ్లో జరగలేదే. కానీ అక్కడ ఈ రోజున అక్కడ వర్గీకరణ అమలు జరుగుతుంది. వీరోచితమైనటువంటి ఫైట్ నడిపి కలెక్టరేట్లను ముట్టడించి, కలెక్టరేట్లను దిగ్బంధం చేసి, రహదారులను దిగ్బంధం చేసి, మండల ఆఫీసులను తగలబెట్టి, పోలీస్ స్టేషన్లు తగలబెట్టి, పెట్రోల్ మన మీదే మనం పోసుకొని తగలబడి చచ్చిపోయినా ఇక్కడ మాత్రం వర్గీకరణ సమస్యని పరిష్కారం కానివ్వకపోవడానికి కారకులు ఎవరు? అగ్రవర్ణ రాజకీయ పార్టీలో ఉండబడినటువంటి అధికారం చేస్తున్నటువంటి నాయకుడిది ఒక కుట్ర అయితే, దానికోసం పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి నాయకుడిది ఇంకా పెద్ద కుట్ర. దీన్ని నా మాదిగ ప్రజలు ఎప్పుడు గమనిస్తారు. నానే చాలా విమర్శలు చేస్తారు, చేసుకోండి, నేనేం పట్టించుకోను వాటిని. నేను నిజాయితీగా చెప్తా. మంచి చేస్తే మంచి అనే చెప్తా, తప్పు చేస్తే తప్పు అనే చెప్తా. ఏదో ఒక రోజు కళ్ళు తెరుస్తారు. నిజం అనేది చాలా నిదానంగా బయటకు వెళ్తుంది. అబద్ధం చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు, కానీ నిజం అనేది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. డెఫినెట్గా అది మాత్రం మీరు గమనిస్తే మంచి ఫలితాలు ఇస్తుంది. చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు చూడు. దానికి ముఖ్యమంత్రి గారు 22 తారీఖు అన్నమాట ఏంటంటే 24 గంటల్లో కమిటీ చేస్తాం. వెరీ గుడ్. 48 గంటల్లో మీరు తిరిగి రండి. అంటే ఓకే, అవసరం అనుకుంటే మీరు ఎంతమంది పోతారో అంతమందికి ప్రత్యేక విమానం కూడా ఇచ్చి పంపుతానన్నారు. చూడండి ఎంత కమిట్మెంట్. ఆ స్థాయిలో ప్రత్యేక విమానాలు ఇచ్చి పంపిస్తానన్న స్థాయిలో ఉండబడినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క మూడు మారడానికి, ఈ రోజున ఇలాంటి ప్రక్రియను ముందుకెళ్ళడానికి కారకులు ఎవరు? ఆ స్థాయిలో ఉన్న మూడుని ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత ఎవరిది? కృష్ణమాదిక్ గారిదే కదా. నాయకుడు అనేటోడు మంత్రసాని లాంటోడు కదా. ఏదొచ్చినా పట్టాలి. మంత్రసాని కడుపులో నుంచి బిడ్డ వచ్చినా పట్టాలి, మూత్రం వచ్చినా పట్టాలి, పెంట వచ్చినా పట్టాలి, ఏదొచ్చినా పట్టాలి. లేదు నాకు కిరీటాలు వచ్చినప్పుడే పెట్టుకుంటాను, సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు నేను ఊరేగింపులు చేసుకుంటాను, దండలు వేయించుకుంటాను, దండాలు పెట్టించుకుంటాను, కిరీటాలు పెట్టించుకుంటాను, గెదలు పెట్టుకొని ఊరోగుతాను, లేదు దాని గురించి ఏదన్నా చెడ్డది వచ్చినప్పుడు మాత్రం నాకు సంబంధం లేదంటే ఎలా? మంత్రసానులు అంటాడు కదన్నా, ఏదొచ్చినా నువ్వే పట్టాలి. ఆ స్థాయిలో ఉండబడినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు దిగిపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఒకవైపున వాళ్ళు కుట్ర చేస్తారని మీరే చెప్తున్నారు కదా. ఆ కుట్రలను ఛేదించి ఇంకా ముందుకు తీసుకెళ్లి వర్గీకరణని త్వరగా అమలు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. అంటే 100% మీరు ఫెయిల్ అయ్యారు. అదే మీరు ఇక్కడ ఒప్పుకుంటున్నారు. వాళ్ళ ముందు నేను తట్టుకోలేకపోతున్నాను బాబోయ్ అని చెప్తున్నారు మీరు. చూడండి ఇంకేం మాట్లాడుతున్నారు. స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి పంపుతానని చెప్పడం జరిగింది. నమ్మకం ఉంటుంది కదా? ఉంటుంది కదా. రెండోది చెప్పాడు, ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాల వర్గీకరణ ప్రక్రియను స్టడీ చేసి వచ్చిన తర్వాత వెంటనే అడ్వకేట్ జనరల్ కూర్చుని పెట్టుకొని ఆయన ఒపీనియన్ తీసుకుందాం. ఓకే, ఆయన ఒపీనియన్ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుగుతున్న తీరును చూసి వెంటనే వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఓకే, దీనికి మేము అభినందించి
శ్రీనివాస్ గారి నాయకత్వంలో మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి ఓకే ఆయన షెడ్యూల్ వేసుకున్నాడు. 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. అదా నేనేమంటున్నా, ఇవన్నీ ముందెందుకు చెప్పలేదు మీరు బయటికి? ఇవన్నీ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు కమిటీ వేస్తానని చెప్పినప్పుడు, మీరు రాష్ట్రాలకు వెళ్ళి దాన్ని పరిశీలించండి అని చెప్పినప్పుడు, స్పెషల్ ఫ్లైట్స్ పెడతానని చెప్పినప్పుడు, మళ్ళా దామోదర్ రాజ నరసింహం గారి ఇంటికి వచ్చి మీరు షెడ్యూల్ వేసుకున్నప్పుడు, ఇంత మంచి కార్యక్రమం జరిగినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి బయటకు ఎందుకు చెప్పాలా? అప్పుడు అభినందించాలి కదా, వాళ్ళు చేస్తున్న మంచిని అంటే కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ రావద్దు, పాజిటివ్నెస్ అనేది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళొద్దు, మొత్తం బీజేపీకే వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీకి చేయాల్సిందేమో కాంగ్రెస్ పార్టీ, వర్గీకరణ ఈ రోజున పరిష్కరించవలసింది, వర్గీకరణ చేయాల్సిందేమో కాంగ్రెస్ పార్టీ, కానీ మైలేజ్ మొత్తం మాత్రం బీజేపీకి వెళ్ళు. నేను ఏమంటున్నానంటే మీరు గమనించండి, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా కృష్ణానని, అన్నా వర్గీకరణ అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తే మీరు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడతారా, లేకపోతే మీ మిత్రులైనటువంటి బీజేపీ పార్టీ వైపు నిలబడతారా? లేదు, ఇవి రెండు కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పార్టీలు, మేము స్వతంత్ర శక్తులుగా ఎదుగుతాము, మా ఓటు బ్యాంకు మేము ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీకే వేయాలని కోరుతామని చెప్పేసి మీరు మాట్లాడతారు. పార్టీ పెట్టాల్సిన పని కూడా లేదు, మీకే ఒక పార్టీ ఉంది, మీరు క్లారిటీ ఇవ్వండి. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేసిన తర్వాత కూడా ఓట్లు బీజేపీకి వేయమంటారని చెప్పేసి వాళ్ళకు ఒక అనుమానం ఉంది. వాళ్ళకే కాదు, అందరికీ ఉంది ఇది. ఎందుకంటే మీరు వాళ్ళతోటి ఈరోజు నడుస్తున్నారు కాబట్టి, వాళ్ళతో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, అనునిత్యము బీజేపీ అనేది తెలంగాణలో బలపడటం కోసం మీరు ఒక పావుగా వాడబడుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న అందరికీ ఉంది. కాబట్టి ఒక క్లారిటీ, వాళ్ళకేమని చెప్తారా, వీళ్ళకేమని చెప్తారా, లేదా మీరే ఒక స్వతంత్ర శక్తిగా ఎదుగుతారు. ఇది క్లారిటీ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి. చూడండి ఇంకేం మాట్లాడతాం. 31 లోపు ప్రక్రియ పూర్తి చేస్తాం. ఓకే, 1వ తారీఖు నాడు రిపోర్ట్ ఇస్తాం. మొదటి వారంలో అంటే సెప్టెంబర్ మొదటి వారంలో వర్గీకరణ అమలు చేద్దామని చెప్పి మాకు దామోదర్ నరసింహ గారు వాళ్ళ ఇంట్లో చెప్పడం జరిగింది. షెడ్యూల్ కూడా వేసుకున్నాడు. ముందు చెప్పాలి కదన్నా, ఏ రోజు వెళ్ళాలి, తమిళనాడు ఏ రోజు వెళ్ళాలి, ఇక్కడ అడ్వకేట్ జనరల్ తో ఎప్పుడు కూర్చోవాలి, అంతిమంగా రిపోర్ట్ ముఖ్యమంత్రికి ఎప్పుడు ఇవ్వాలనే విషయంలో 31 తారీఖు లోపు రిపోర్ట్ అంతా తయారు చేసి 1 నాడు సబ్మిట్ చేస్తే మొదటి వారంలో వర్గీకరణ అమలు చేసే చట్టాన్ని తీసుకొద్దామని చెప్పడం జరిగింది మా సమావేశంలో. ఓకే, ఇంత జరిగింది కదా తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ ఇంత చేసింది కదా. కాంగ్రెస్ పార్టీకి ఈయన ఓట్లేయమని చెప్పకపోయినా, కాంగ్రెస్ పార్టీని ఈయన ఓడించమని చెప్పపోయినా, ఏదైతే ఈ రోజున దామోదర్ రాజ నరసింహం గారని చెప్తున్నారో ఆయన ఈయన ఓడించమని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రక్రియ చేసింది కదా. మీ మాటల్లోనే, నా మాటలు కదా, ఇంత ప్రక్రియ చేసింది కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఏ ప్రక్రియ చేసింది? ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు ముందుకేసిందా? మరి అది ఎందుకు అడగరు? నేనేమంటున్నాను అంటే కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వచ్చి ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ కూడా యుద్ధాన్ని ప్రకటించొద్దు. ఒకవైపున మీరు ఎవరైతే అడ్డుకుంటున్నారని చెప్తున్నారో వాళ్ళ ప్రయత్నాలు ఇక్కడ కూడా జరుగుతాయి, డెఫినెట్గా ఇక్కడ కూడా జరుగుతాయి అనేది మీకు తెలుసు కాబట్టి మీరేం చెప్తున్నారు జరుగుతాయని చెప్పేసి. మరి ఇక్కడేం ప్రయత్నాలు చేస్తున్నారు అంటే సోయ లేకుండా ఉంటున్నారా? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అడగరు, ఎందుకు ప్రశ్నించరు? మీరు త్వరితంగా అమలు చేయండి అని ఎందుకు చెప్పరు? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తే ఆటోమేటిక్గా తెలంగాణలో వచ్చేస్తుంది అంతే. సమస్య ఇక్కడ మొదలైన సమస్య కాబట్టి, దానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే కాబట్టి, మొట్టమొదటి చట్టం చేసింది ఆయనే కాబట్టి, ఇప్పుడు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక చట్టం వచ్చిందంటే ఆటోమేటిక్గా తెలంగాణలో జరిగిపోద్ది అంతే. కానీ ఇక్కడ మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారనేది ఇప్పటివరకు మీరు బయటపెట్టారు. నేను యుద్ధం చేయమంటలా, గొడవ పెట్టుకోమంటలా, వర్గీకరణ సమస్య కోసము చంద్రబాబు నాయుడు గారితో మీరు ఏం ప్రయత్నం, ఇంత ప్రయత్నాలు జరిగి ఈ విధంగా ముందుకెళ్ళినటువంటి తెలంగాణలోనే బ్యాక్ స్టెప్ పడింది అంటున్నారు. మరి ఏ ప్రయత్నాలు జరగనటువంటి ఆంధ్రప్రదేశ్లో, ఒక్క అడుగు కూడా ముందుకైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి వర్గీకరణ సమస్య బయటపడుతుందని అనుకోవాలా మాదికలు? చెప్పండి మీరు సమాధానం. చూడండి, అంటే ముఖ్యమంత్రి అంత నమ్మకం కల్పించినాక ఆ అభిప్రాయానికి రావడం జరిగింది. ఓకే, వెరీ గుడ్. కానీ పంజాబ్ లో వర్గీకరణ అమలు జరుగుతుంది, ఏ కమిటీ లేదు, ఏ కమిషన్ లేదు, అమలు జరుగుతుంది. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది, ఇక్కడ మాత్రం వర్గీకరణ అమలు జరగకుండా. పంజాబ్లో అమలు జరుగుతుంది, అక్కడ ఏ కమిటీ లేదు, ఏ కమిషన్ లేదు. తమిళనాడులో అమలు జరుగుతుంది, అక్కడ కూడా ఏ కమిటీ లేదు, ఏ కమిషన్ లేదు. అది కాదు, ఆడ మీరు లేరు, ఇది చెప్పండి. పంజాబ్లో మీరు లేరయ్యా, తమిళనాడులో మీరు లేరయ్యా, మా అదృష్టము తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో మీరు ఉన్నారయ్యా, అవి చెప్పండి. కమిషన్ల కమిటీలు కాదన్నా, అక్కడ మీరు లేరు, అందుకని అమలు జరుగుతుంది. ఇక్కడ మహాప్రభువులు, పూజ్యులు, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు అనే ఒక గొప్ప నాయకుడు ఈ రాష్ట్రాల్లో ఉన్నాడు కాబట్టి మా పుణ్యం, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో, ఎంతమంది బిడ్డలు చచ్చిపోయినా, ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా, ఎన్ని రకాలుగా పోరాటాలు చేసినా, తగలబెట్టినా తగలబడి చచ్చిపోయినా కానీ ఇక్కడ అవదయ్యా. తమరు పుణ్యమయ్యా, తమరు పాదాలకు నమస్కారం చేయాలి అందరూ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న బాధికులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఇంత గొప్ప నాయకుడు వచ్చాడు,
చూడండి ఇంకేం మాట్లాడతారు. ఉద్యోగాల ప్రక్రియ అడ్మిషన్స్ అన్ని పూర్తి కావడానికి రంగం సిద్ధమవుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారు మాట తప్పిండని, ఆయన మాట మీద నమ్మకం పెట్టుకున్న మాదిగలు మోసపోయినట్టుగా నేను భావించుకుంటున్నాను. అందులో మా దామోదర నరసింహ గారు కూడా ఆ ప్రక్రియలో భాగస్వామ్యం కావడం మాకు ఆవేదన కలిగిస్తున్నదని, బాధ కలిగిస్తుందని, ఎందుకంటే ఏడుపు వస్తుందని. నా ఉద్యోగాల ప్రక్రియ టీచర్ నియామకాలకు సంబంధించిన విషయంలో అది డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన రోజు ఆయన పక్కన ఎవరు పెట్టుకున్నారు? మా దామోదర నరసింహ గారినే పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. ఈయన విద్యాశాఖ మంత్రి కాదు, అసలు విద్యాశాఖకు మంత్రి కూడా లేడు. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి కూడా లేడు. విద్యాశాఖ మంత్రి గారిని దామోదర నరసింహను ఎందుకు పక్కన పెట్టుకున్నాడు అంటే, నేను అదే అంటున్నానన్నా, దామోదర పక్కనే ఉన్నాడు కదా, దామోదరన్న పక్కనే ఉన్నాడు కదా. మాదిగ కమ్యూనిటీ అంటే ఆయనకు అమితమైనటువంటి ప్రేమ కదా. ఎస్సీ ఎస్టీ సప్లైన్ రావడంలో ప్రముఖమైన పాత్ర పోషించాడు కదా. మాదిగ కమ్యూనిటీ ఉనికిని చానాలు కాపాడాడు కదా. తెలంగాణ రావడంలో కూడా కీలకమైనటువంటి భూమిక పోషించాడు కదా. అలాంటి దామోదర్ అన్నకి ఒక ఫోన్ చేసి కనీసం, అన్న ఏంది నువ్వు పక్కనే ఉన్నావు కదా, ఇలా ఎందుకు జరుగుతుంది, మాకు మాట ఇచ్చారు కదా, ఆ మాటను నిలబెట్టుకోవాలి కదా, మాకు అర్జెంటుగా ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి అన్న అడిగారా? అడగరు. మీరు ఏంది, మీకు ఏం కావాలి, ఎప్పుడెప్పుడు ఎక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో చిన్న బ్యాక్ స్టెప్ తీసుకుంటుందో మనం దూరిపోయి యుద్ధం ప్రకటించేద్దాం. మనకు కావాల్సింది ఇది కదా. కాంగ్రెస్ మీద బురద చల్లడం కావాలి, రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లడం కావాలి. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం అవ్వడం కాదు మనకు కావాల్సింది, మనం వాళ్ళ మీద ఫైట్ చేయటం కావాలి. లేకపోతే ఒక మాట్లాడవచ్చు కదండి దామోదర రాజనరసింహ గారిని. ఎన్ని విషయాలు మీరు అంతర్గత విషయాల కోసం, మీ వ్యక్తిగత విషయాల కోసం ఆయన కలిసి ఉంటారు. సుప్రీంకోర్టు తీర్పు రాకముందు కూడా మీ వ్యక్తిగత విషయాల కోసం ఆయన కలిశారు కదా. మరి ఈ విషయంలో నోరేమైపోయిందండి? ఒక చిన్న ఫోన్ చేసి అడగొచ్చు కదండి. అడగం, సమస్య పరిష్కారం అవ్వద్దు కదా. దామోదర నరసింహ గారు కూడా వర్గీకరణ లేకుండానే భర్తీ చేయమని చెప్పి ఆయన కూడా ఆమోదించిండు అని చెప్పి మాదిగల దృష్టికి తీసుకురావడానికి, లేదా మాదిగల్లో దామోదర నరసింహ గారి మీద కూడా ఒక అసహనం పెరగడానికి ముఖ్యమంత్రి ఆయన పక్కన పెట్టుకున్నట్టు ఉన్నది. అది రేవంత్ రెడ్డి గారు అసహనం పెరగడానికి చేశాడా లేదనేది పక్కన పెడితే ఖచ్చితంగా అసహనం పెరిగేలాగా మీరు చేస్తారు. చూడండి, అది ముందులో కృష్ణన్న ప్రెస్ మీట్లో ముందు ఏం మాట్లాడతారో దామన్న గురించి మీరు చూడండి. అది చూసిన తర్వాత మనం ఎవరు పెంచారనేది చూద్దాం. పక్కన పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇది ఎంత అన్యాయం, ఎంత అన్యాయం, ఇది ఎంత అన్యాయం. అదే సమయంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఇప్పుడున్న ఉద్యోగాల నోటిఫికేషన్లో అంటే ఇంతకు ముందే నోటిఫికేషన్లలో ఏవైతే ఉన్నాయో వాటికి అమలు చేసి వాటిలో కూడా వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తానని కదా. ఆయన తీసుకురావాల్సిన కొత్త ఆర్డినెన్స్ మాకు అవసరం ఏం లేదు. ఓకే, వద్దా? ఇప్పుడు వర్గీకరణ చట్టం పునరుద్ధరించబడ్డది ఆగస్టు 1 నుంచి. స్టిల్ అసలు ఏ చట్టం ఉన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పునరుద్ధరించబడిందా? 2004 పునరుద్ధరించబడిందా? పంజాబ్లో పునరుద్ధరించబడింది. ఎందుకంటే కేసు వాళ్ళది కాబట్టి. నువ్వు ఎప్పుడో జడ్జిమెంట్ రాబోయే ముందు 1-2 సంవత్సరాల ముందు పిటిషన్ వేసి ఏదో ఇక్కడికి తీర్పు వచ్చినట్టు చెప్తారేంటన్నా? అది కరెక్ట్ కాదు. అబద్ధాలు చెప్పొద్దు. పునరుద్ధరించబడితే చట్టం అమల్లోకి రావాలి కదా. ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టవలసినటువంటి పనిలా, నీ ప్రెస్ మీట్ని వివరిస్తూ నేను వీడియో చేయవలసిన పనిలా. చట్టం పునరుద్ధరించబడితే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఆటోమేటిక్ అమల్లోకి వస్తుంది. చట్టం ఎక్కడ పునరుద్ధరించబడింది? పంజాబ్లో పునరుద్ధరించబడింది. ఎందుకంటే న్యాయ పోరాటం చేసింది వాళ్ళు కాబట్టి, వీధి పోరాటం చేసింది మనం కాబట్టి ఇక్కడ అమల్లోకి రాలా, పునరుద్ధరించబడాల. వీళ్ళు చేస్తే అమలు అవుతుంది. వర్గీకరణ చట్టం రద్దయింది. 2004లో వర్గీకరణ చట్టం సుప్రీంకోర్టులో రద్దయినప్పుడు రద్దయిన వెంటనే ఉమ్మడి రిజర్వేషన్ విధానం అమలు జరిగింది. వర్గీకరణ చట్టం రద్దు అవుతే ఏది అమలు జరుగుతుంది? అంతకుముందున్న చట్టం అమలు జరుగుతుంది. అవును. ఇప్పుడు 2024లో ఉమ్మడి రిజర్వేషన్ విధానం చట్టం రద్దయింది. ఉమ్మడి రిజర్వేషన్ విధానం చట్టం రద్దయితే ఏ చట్టం అమలు జరుగుతుంది? వర్గీకరణ చట్టం అమలు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 నెలలుగా ఎగ్జిస్టెన్స్ లో ఉన్న, నేను అదే చెప్తున్నాను పంజాబ్ గురించి, వర్గీకరణ చట్టమే ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి. 2004 కంటే ముందు ఈ చట్టమే ఉన్నది. ఇప్పుడు ఆ చట్టమే సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. మరి దీనికోసం నువ్వు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. నేను అదే అంటున్నా, పునరుద్ధరిస్తే ఎక్కడ అమలు జరగట్లేదే. సరే, ఆడ వదిలేయండి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మాదిగలు అంటే గిట్టదని, మందకృష్ణ మాదిగ గారు అంటే గిట్టదని అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు అనుకూలమే కదా.
మీ మిత్రుడే కదా, మీ శ్రేయోభిలాషే కదా, మీ గురువు గారే కదా. మరి ఇక్కడ ఎందుకు పునరుద్ధరించబడలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం ఎందుకు పునరుద్ధరించబడలా? వర్గీకరణ చట్ట రూపశిల్పి ఈయనే కదా, వర్గీకరణకు ఆజ్యం పోసింది ఈయనే కదా, ఆయనే మీకు సర్వస్వం కదా, ఆయనే పెద్దమాది కదా. మరి ఇక్కడెందుకు పునరుద్ధరించబడలా? అబద్ధాలు చెప్పొద్దన్నా, మాదిగ సమాజాన్ని తప్పుదోవ పట్టించొద్దన్నా, 30 సంవత్సరాలుగా పట్టించావన్నా ఇక చాలా ఆపి. చాలామంది ప్రాణత్యాగాలు చేశారన్నా, అనేక కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయన్నా. ఏదో ఒక చిన్న గుడిసెల్లోనో రేకుల చెట్లలోనో చిన్న చిన్న ఇళ్లలోనో మాదిగ సమాజం ఉండేది 30 ఏళ్ల క్రితం. మీరు వచ్చిన తర్వాత ఈ 30 ఏళ్ళు రోడ్ల మీదే ఉందన్నా, రోడ్ల మీద పడేశారన్నా. ఇక చాలన్నా, దయచేసి ఇక మాదిగల జీవితాలతో ఆడుకోబాకన్నా, అబద్ధాలు చెప్పబాకన్నా. పునరుద్ధరించబడితే తెలంగాణ తీసేయన్నా, అక్కడ మీకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం నడుస్తుంది, కానీ ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కదన్నా. ఇక్కడేది మరి, ఇక్కడెందుకు పునరుద్ధరించబడలా? మరి ప్రశ్నించరేందన్నా? అబద్ధాలు చెప్పబాకన్నా. మీ వయసుకి ఏందన్నా అబద్ధాలు? ఎన్ని అబద్ధాలు చెప్తారన్నా? ఈ చట్టంలో ఏమున్నదంటే, ఈ చట్టంలో అప్పుడు ఏమున్నదంటే, ఈ చట్టం రాకముందు నోటిఫికేషన్ ఏ విధానంగా ఇచ్చినా కూడా ఈ చట్టం వచ్చినాక ఆ నోటిఫికేషన్ కూడా వర్గీకరణ వర్తిస్తుంది. ఓకే. మిగిలిపోయిన అడ్మిషన్స్ ఏమున్నా కూడా ఈ చట్టం వచ్చే రోజుకు ఏదైనా అడ్మిషన్స్ ఏదైనా మిగిలి ఉంటే, అయ్య బాబు, నేను అదే అంటున్నానండి, అబద్ధాలు చెప్పబాకండి. అది నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సీట్ల కౌన్సిలింగ్ కోసము హైకోర్టుకి ఎందుకు వెళ్ళాలండి విద్యార్థులు? ఇక్కడ అమల్లోకి రావాలి కదండి. మీ అనుకూలమైనటువంటి ప్రభుత్వం కదండి చంద్రబాబు నాయుడు గారు. ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతున్నారేంటన్నా? ఇంకెంతమంది జీవితాలు నాశనం అయిపోవాలన్నా? అబద్ధాలు ఆడబాకండి అన్న, తప్పు. చూడండి ఇంకేం మాట్లాడతారు. అంటే అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్తిస్తుంది వర్గీకరణ చట్టము, అడ్మిషన్స్ కూడా వర్తిస్తుంది వర్గీకరణ చట్టం. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ఫలితాలు ప్రకటించింది, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు? వర్గీకరణ చట్టం అమలులోకి రాకముందు అనుకుందాం. ఇప్పుడు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తున్నావు? వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ప్రకటిస్తున్నావు. కానీ అమలు జరుగుతుంది వర్గీకరణ అమలు జరిగిన కాలంలో అంటున్నారు. సుప్రీంకోర్టు ఏమన్నా, నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వెంటనే వీడియో చేశాను, వర్గీకరణ సమస్య మళ్ళీ మొదటికని చెప్పి. చాలామంది అర్థం కాని వాళ్ళు, ఆయన మాటలు నమ్మేటోళ్ళు, ఆయన కావాలని చెప్తున్నాడులే అన్నాడు. మరి ఈరోజు ఏమంటున్నాడు అన్న? మళ్ళీ పోరాటం, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ పోరాటం ఏంటి? వర్గీకరణ అయిపోయింది కదా, వర్గీకరణ అయిపోయిందని చెప్పేసి విజయోత్సవ ర్యాలీలు జరిపారు కదా, మళ్ళీ పోరాటం ఏంటి? నేను ఆ రోజు చెప్తే మీరేమన్నారు? నువ్వు కావాలని మాట్లాడుతున్నావు. మరి ఈరోజు ఏంది? ఈయన ప్రెస్ మీట్ పెట్టబోయే ముందు రోజు కూడా నేను ఔరంగాబాద్లో కూడా ఇదే చెప్పాను. ఔరంగాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో కూడా వర్గీకరణ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది, సుప్రీంకోర్టు మళ్ళీ మొదటికి తెచ్చిందని చెప్పా. అదే ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. చూడండి ఇంకేం మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చింది వర్గీకరణ లేనప్పుడే. చట్టం ఇప్పుడు పునరుద్ధరించబడ్డ చట్టం ప్రకారం ఏమి ఇవ్వాలి? అబద్ధాలు ఆడకన్నా ఉన్నది ఉన్నట్టుగా దీన్ని ముందుకు తీసుకోవాలి కదా. ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకుండా మీరు వర్గీకరణ లేకుండా ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడుతున్నారు అంటే అబద్ధాలు. మాకు విద్యా అవకాశాలు లేకుండా చేస్తున్నారు అంటే మాదిగ జాతికి రేవంత్ రెడ్డి గారి సర్కం మళ్ళీ ద్రోహం చేసినట్టే, మమ్మల్ని మోసం చేసినట్టే. డెఫినెట్గా అలా చేస్తే మోసమే, ద్రోహమే. దాన్ని మీరు అడగాలి కదా వాళ్ళని ఎక్కడ అడిగారు? వాళ్ళని మీరు ఏదైనా ఒక లేఖన్నా రాశారు? ఏ విధంగా ప్రయత్నం చేశారు? ఒకవైపు వాళ్ళు అడ్డుకుంటున్న ప్రక్రియ మీకు తెలిసినా కూడా మీరు దాన్ని నియంత్రించుకునే ప్రక్రియ ఎక్కడా చేయలేదన్నా. సుప్రీంకోర్టు తీర్పు అనేది ఎవరికి ఆయుధం? మీకు ఆయుధం. మీరు ఎఫెన్స్ ఆడుతుంటే వాళ్ళు డిఫెన్స్ చేసుకోవాలి, కానీ ఇక్కడ వాళ్ళు ఎఫెన్స్ ఆడుతుంటే మీరు డిఫెన్స్ చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఇదేంటన్నా? కరెక్ట్ కాదన్నా ఇది. చూడండి, ఇది 2 కారణాల వల్ల జరిగింది అనుకుంటున్నాం. చెప్పండి. అధిష్టాన వర్గం మల్లికార్జున ఖర్గే అండ్ కొప్పుల రాజు అక్కడ ఉండి ఒత్తిడి ఒకవైపు తీసుకొస్తుంటే, ఇక్కడ మాల కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఒత్తిడి పెట్టిండనే విషయం రుజువైంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలోనే, వాళ్ళు ఇచ్చిన మాటల్లోనే, వాళ్ళు ఇచ్చిన ఉపన్యాసాల్లోనే ఉన్నది. మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే స్పీడ్ తగ్గింది, స్పీడ్ పెంచొద్దని చెప్పి మేము కోరొచ్చిన తర్వాత స్పీడ్ తగ్గింది. అంటే వర్గీకరణ ప్రక్రియ స్పీడ్ తగ్గించడం, వర్గీకరణ అమల్లో లేనప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసుకోవడం. ఓకే, ఇక్కడ మీరు గమనించారు కదా, క్లారిటీగా వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించదు, కానీ వర్గీకరణ అమలు జరగాలని పోరాటం చేసేటువంటి నాయకుడు మాత్రం ఈయన పాత్ర ఈయన పోషించలేకపోతున్నాడు. వాళ్ళ పాత్ర గురించి నేను ఒకసారి చెప్తాను చూడండి. ఎక్కడా కూడా
మాలలు వర్గీకరణ వ్యతిరేకిస్తూ 1,00,000 మందితో సభ్యెట్టినటువంటి సంఘటనలు మీరు చెప్పండి. ఎక్కడా కూడా వర్గీకరణ జరగాలని చెప్పేసి వాళ్ళుగా పోరాటాల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో వాళ్ళని గుర్రాలతో తొక్కించి చంపాడు, అది వేరే విషయం. వాళ్ళు కావాలని చెప్పేసి ఎక్కడైనా వర్గీకరణ పోరాటంలో ఇంత వీరోచితమైనటువంటి ఫైట్ వీధుల్లో నడిపినటువంటి సందర్భాలు మీరు చెప్పండి. కానీ ఎంఆర్పిఎస్ అన్ని రకాల పోరాటాలు చేస్తుంది, అన్ని విధానాలుగా పోరాటం చేస్తుంది, కానీ వర్గీకరణ సాధించుకోలేకపోతుంది. అంటే వాళ్ళు బలంగా అడ్డుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా అడ్డుకుంటున్నారో కూడా మీకు తెలుసు, కానీ ఆ విధంగా మీరు వర్గీకరణ సమస్యను బయటపడేసుకునే విధంగా ప్రయత్నము చెయ్యరు. అంటే మీరు చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయని కూడా మీకు తెలుసు. 30 ఏళ్ళుగా అదే జరుగుతుందని కూడా తెలుసు. మళ్ళా 30 ఏళ్ళ తర్వాత కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనే ఒక ఆయుధం మీ చేతిలో ఉన్న తర్వాత కూడా ఈరోజు కూడా మీరు విఫలమవుతున్నారని మీరే చెప్తున్నారు. అంటే ఎక్కడ లోపం ఉంది? మీ నాయకత్వంలోనే లోపం ఉంది. వాళ్ళని మీరు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళ ఎత్తుగడలకి మీరు ఎత్తుగడలు వేయలేకపోతున్నారు. అంటే మీరు అసమర్థతగా ఉన్నారని చెప్పేసి మీరే ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు మీకు ఎందుకు ఆ బాధ్యత? తప్పుకోండి అన్న. 30 ఏళ్ళు ఇంకెన్నేళ్ళు కావాలి మీకు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మీరు సాధించలేకపోతున్నారంటే అది మీ లోపమే, 100% మీ నాయకత్వం లోపమే. మాదిగ ప్రజలు ఎప్పుడు కూడా వర్గీకరణ కోసం ఏ అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి ధనికులు కూడా అంతలాగా ఆ మీటింగులకు వచ్చి ఉండరు. సర్ది కట్టుకుంటారు, మూటములు కట్టుకుంటారు, లారీ ఉంటే లారీ, ట్రాక్టర్ ఉంటే ట్రాక్టరు, ఏది ఉంటే అది వేసుకొని లక్షలాది మంది అనేక సందర్భాల్లో హైదరాబాద్ నగరానికి మీటింగులకు వచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఈ జాతి, సమాజంలో అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ జాతి ఎన్నో రకాల ఇబ్బందులను, కష్టాలను, నష్టాలను ఓర్చుకొని రూపాయి కూడబెట్టుకొని అనేక లక్షలాది మంది కార్యకర్తలు మీరు ఏ పిలుపునిస్తే ఆ పిలుపుని అందుకొని హైదరాబాద్ నగరాన్ని ఎన్నిసార్లు దిగ్బంధం చేశారన్నా. కానీ మీ ప్రక్రియ కరెక్ట్ కాదని చెప్పేసి మీరే చెప్తున్నారు. ప్రక్రియ కరెక్ట్ అని ఎప్పుడు చెప్పుకుంటాం? మనం చేసేటువంటి ప్రక్రియ ద్వారా మనం ఫలితాలు సాధిస్తే అది కరెక్ట్ అని చెప్పుకుంటాం. కానీ మీరు ఇంత వీరోచితమైనటువంటి ఫైట్ జరుపుతున్నటువంటి మీరేం ఫలితాలు అందుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏ ఫైట్ చేయకోకుండానే వాళ్ళు వర్గీకరణని అడ్డుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎవరు సక్సెస్ అవుతున్నారు, ఎవరు విజయం సాధిస్తున్నారు? వాళ్ళు సాధిస్తున్నారు. మీరు ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నారు. అంటే అది మీ లోపం, డెఫినెట్గా మీదే లోపం. లేనప్పుడు అడ్మిషన్స్ భర్తీ చేసుకోవడం, ఇది వాళ్ళు పెడుతున్న ఒక డిమాండ్ గా మారితే ఆ డిమాండ్ కు రేవంత్ రెడ్డి గారు తలొగ్గినట్టుగా కనిపిస్తున్నది. అట్లా తలొగ్గడం వల్లనే ఇవాళ వేలాది ఉద్యోగ అవకాశాలు మనం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందనేసి కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, వర్గీకరణ లేకుండా మీరు ఉద్యోగాల నియామకాలు భర్తీ చేస్తున్న కాలంలో మాకు ఇవాళ 11,000 ఉద్యోగాలు అంటే 11,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్న సమయంలో భర్తీ చేస్తున్న సమయంలో అందులో ఎస్సీలకు 15% ప్రకారం 1,650 వస్తాయి. అందులో ఎస్సీలకు 15% రిజర్వేషన్ ప్రకారం 1,650 ఉద్యోగాలు వస్తాయి. ఆ 1,650 ఉద్యోగాల్లో 1,150, 1,200 ఉద్యోగాలు మాదిగలకు రావాలి డైరెక్ట్ గా. 70% పైగా మేము ఉన్నాం. మాదిగలకు 1,650లో 1,200 రావాలి. 1,200 నుంచి ఇప్పుడు మాకు సరిగ్గా 600 వచ్చే అవకాశాలు కూడా కనిపించదు. రానివ్వం కదా మనం. అది ముఖ్యమంత్రితో మాట్లాడాం కదా, దామోదర్ రాజు నరసింహ గారితో మాట్లాడాం కదా. 6 కుటుంబాల భవిష్యత్ ప్రమాదాలు పడుతున్నాం. వాస్తవమే. 1,200 కాదు, 6 ఉద్యోగాలు కాదు, ఒక ఉద్యోగం తగ్గినా ఒక కుటుంబం మా భవిష్యత్ ప్రమాదాలు పడుతుంది. వాస్తవమే. కాబట్టి ఒక కుటుంబానికి అన్యాయం జరిగినా, అది 6గురికి అన్యాయం జరిగినా, 100,000 మందికి అన్యాయం జరిగినా మాకు అన్యాయం జరగడానికి కారణం ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే అవుతారు. కాదు మీరు కారణం. అన్యాయం జరగడానికి కారణం మీరు కారణం అని నేను ఎందుకు అంటున్నా? మీరు ఏం ప్రయత్నాలు చేశారు? అరే ఇలా జరిగినప్పుడు ఒక ప్రెస్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు, పేపర్లో ప్రకటన వచ్చినప్పుడు మీరు వాళ్ళని కలిసే ప్రయత్నం ఎందుకు చేయాల? అంటే ఎప్పుడెప్పుడు గిల్లికజ్జాలు పెట్టుకుందామా, ఎప్పుడెప్పుడు తగాద పెట్టుకుందామా, ఎప్పుడెప్పుడు మాదిగ చేద్దాం, రోడ్ల మీదకి చేద్దామా, ఇదే మైండ్ సెట్తో ఉన్నారు మీరు. మీరు ఎందుకు కలవలేదు దామోదర్ రాజు నరసింహ గారిని? ఎందుకు అడగలేదు ముఖ్యమంత్రి గారిని? ఎందుకంటే మీ మాటల్లోనే, మీరు ఇంతకుముందు చెప్పిన మాటల్లోనే చెప్పారు. వాళ్ళు ఎంత వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారో మీరే చెప్పారు. అంత అనుకూలంగా ఉన్న వాళ్ళని మీరు ఒక ఫోన్ చేసి ఎందుకు అడగలేకపోయారు? అంటే నేనేమంటున్నానంటే, దీనివల్ల కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకి వ్యతిరేకంగా ముందుకెళ్ళినా, వర్గీకరణ విషయంలో వెనక్కి వచ్చినా కానీ 100% మీరే బాధ్యత. నేను మళ్ళా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ జరిగిందనుకో, దానికి కూడా మీరే బాధ్యత. ఇంకా చూడండి,
నష్టపోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారు అవుతారు. కాదు మీరే. మేము ఈ విషయంలో మౌనంగా ఉండలేము. ఉండబాకన్నా నేను అది చెప్తున్నా. ఉండబాక వాళ్ళతో మాట్లాడాను. నిన్న మొన్నటి నుండి మెడికల్ కౌన్సిలింగ్ మొదటి దశ పూర్తయింది. ఏడ కూడా జరుగు ఏడ ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోబాక 4000 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేశారు. అందులో దాదాపు 600 ఉద్యోగాలు వస్తాయి. సీట్లు మెడికల్ సీట్లు వస్తాయి. ఈ 600లో మాకు 7%, 600లో మేము 12% మేము ఉంటే 12 600 పైగా మాకు ఏందో నీ లెక్కలో 400 పైగా మాకు వస్తాయి. మా పిల్లలకు వస్తాయి 600. 400 సీట్లు వచ్చే కాడ 4 సీట్లు తగ్గినా మాకు నష్టం జరిగింది. నష్టమే. ఒక్క సీట్ తగ్గినా మా బిడ్డల భవిష్యత్తు పోయినట్టే. ఇక్కడ జరుగుతుంది అది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నష్టం జరుగుతుందని హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు కన్నా చంద్రబాబు నాయుడు గారిని కలవండి. బృందాన్ని తీసుకొని ఒక్కళ్ళే కలవబాహన్నాను మీ దండం పెడతా. ఒక్కళ్ళు వెళ్ళి ఒక బొకే ఇచ్చి సేవగా అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక మైండ్లు పోతున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏదన్నా ఒక మంచి పని చేసేటప్పుడు, ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు అందరికీ తెలిసేలా చేయాలనుకుంటాం. ఏదన్నా ఒక తప్పు చేసేటప్పుడు రహస్యంగా చీకటి గదుల్లో మూడో వ్యక్తి లేకోకుండా ఏకాంతంగా ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడే చేయాలనుకుంటాం తప్పు చేసేటప్పుడు. ఎందుకంటే ఇది తప్పు కాబట్టి బయట సమాజానికి తెలియొద్దు. మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అనే ఒక మంచి కాన్సెప్టు, దాన్ని పరిష్కారం చేయబోతున్న బృందంతో వెళ్ళి కలవండి. చంద్రబాబు నాయుడు గారిని 10 మంది వెళ్ళి కలవండి. ఎంఆర్పిఎస్ నాయకులను వెంట పెట్టుకొని వెళ్ళండి. తెలుగుదేశంలో ఉన్న మాదిగ ప్రజాప్రతినిధులను వెంట పెట్టుకొని వెళ్ళి కలవండి. మీరు ఒక్కళ్ళే పోయి కలుస్తారు ఏంటన్నా? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? మీ మధ్య ఉన్న సీక్రెట్ ఏంటి? మీ మధ్య ఉండబడినటువంటి రహస్య ఎజెండా ఏంటి? మీ ఒప్పందం ఏంటి? బయటికి చెప్పండి అన్నా. నేను ఇప్పటికి కూడా నేనేమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి దుస్థితి తీసుకురావద్దు. ప్రెస్ మీట్ పెట్టి యుద్ధాన్ని ప్రకటించొద్దు. కలవండి, వెళ్ళి కలవండి, కలిసి ల్యాబింగ్ చేయండి, వర్గీకరణ సమస్యని బయటేయండి. ఏంటన్నా ఇది? చూడండి ఇంకేం మాట్లాడతారు. మీరు మొదట మీరు తర్వాత రేవంత్ రెడ్డి. నష్టపోతే దానికి కారణం రేవంత్ రెడ్డి గారు సర్కారు. మరి మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నప్పుడు మేము మౌనంగా ఎందుకు ఉండాలి? ఉండకండి. నమ్మకం పెట్టుకొని 2 నెలలు వేచి చూసాం. ఎవరు వేచి చూడమన్నారు అన్న? ఎవరు వేచి చూడమన్నారు? వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాలి కదా, నిరంతరం వాళ్ళతో టచ్లో ఉండాలి కదా, వాళ్ళని కలవాలి కదా, ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళమని చెప్పాలి కదా. సరే ఎంతో కొంత అక్కడ ప్రక్రియ ముందుకెళ్తుంది కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అడుగు కూడా పడలేదు కదా, ఏడు కూడా ప్రయత్నం చేయాలి కదా. ఆ ప్రయత్నాలు చేయకోకుండా మేము నమ్మకంతో వేచున్నాం, నమ్మకంతో వేచి ఎవరే చూడమన్నారు? మీ పని ఏంటి అసలు? ఇప్పుడు నా పని ఏంది? వీడియోలు చేసి వాటిని అప్లోడ్ చేయటం నా పని. మా మిత్రుడి పని ఏంది? నన్ను అందంగా చూపించటము, వాటిని నీట్గా ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టడం అతని పని. మా పని మేము చేయాలి కదా. నీ పని ఏంది? వర్గీకరణ సాధించడం నీ పని. నీకు వేరే పని ఏమి లేదు. మరి ఆ పని చేయకోకుండా నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద నెపాలు నెడతావేంటి? వాళ్ళ మీద వీళ్ళ మీద నెపాలు నెట్టడంతో పాటు వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు బలంగా పని చేస్తున్నారు, వాళ్ళని మళ్ళీ తిడతాడు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారయ్యా వర్గీకరణ అడ్డుకోవడానికి. మీ పని మీరు చెయ్యండి. అది మాత్రం చెయ్యం. చూడండి ఇంకా త్వరగా అమలు చేయమన్నాం, అంతవరకు నియామకాలు ఆపమని చెప్పాను. మళ్ళీ కోరుతున్నా నేను. ఓకే, ఇప్పుడు ఏమన్నా విద్యా సంవత్సరం ప్రారంభమైందా? 11,000 ఉద్యోగాలు టీచర్ పోస్ట్ భర్తీ చేయడానికి? లేదు. ఇదే జూన్ మాసమా? కాదు. లేదా జూన్ మాసం వస్తుంది కాబట్టి నేను మే నెలనా లేదా జూలైయా ప్రారంభమైందన్నా? నేను ఇవే వాళ్ళని కలిసి అడగొచ్చు కదా అంటున్నాను. అంటే ఇప్పుడు అత్యవసర ప్రెస్ మీట్ పెట్టి యుద్ధాలు ప్రకటించే బదులు వాళ్ళని కలిసి అడగొచ్చు కదన్నా. ఒత్తిడి వల్ల ఇది వేగంతం చేస్తున్నారు. మాలలో ఒత్తిడి వల్ల అది అంటే అతిపెద్ద జనాభా గల మాదిగల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళ ఒత్తిడి వల్ల ఇది చేస్తున్నారట. మరి మీరు ఎందుకు ఒత్తిడి పెట్టాలా అంటున్నా నేను. వాళ్ళు ఏమైనా ధర్నాలు చేశారా? వాళ్ళు ఏమన్నా ఒక 10,000 మందితో సబ్బెట్టారా తెలంగాణలో వర్గీకరణ అడ్డుకుంటామని? రాస్తా రోకోలు చేశారా? ఎక్కడైనా ముట్టోళ్ళు చేశారా? లేదా ఏదన్నా బంద్ చేశారా? ఏం చేశారు వాళ్ళు? చిన్న చిన్న కార్యక్రమాలు, ఏవో పిలిపిత్రి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళు ఒత్తిడి పెంచి అడ్డుకున్నారు కదా. మీరెందుకు పెట్టలేకపోయారు అంటున్నా. ఆ ల్యాబింగ్ మీరెందుకు చేయలేకపోయారు అంటున్నా నేను. చేయకపోవడంలో తప్పెవరిది అంటున్నా నేను. మీదే తప్పు, మీదే తప్పన్నా. చూడండి, అతిపెద్ద జనాభా గల బిడ్డల భవిష్యత్తుకు ప్రమాదాలు పెడుతున్నారు. వాళ్ళకు ఉద్యోగం రాకుండా చేస్తున్నారు, వాళ్ళకి విద్యా అవకాశాలు రాకుండా చేస్తున్నారు. అంటే మాలలు ఉద్యోగాలకి మాదిగ జాతి భవిష్యత్తును ప్రమాదాలు పడేస్తున్న ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ మేము చూస్తున్నాం. వాళ్ళు ఒత్తిడి పెడుతున్నా, నువ్వు పెట్టలేకపోతున్నావు. ఖచ్చితంగా దీనికి నిరసన వ్యక్తం చేస్తాం. అది మేము మౌనంగా అయ్యా వచ్చాడయ్యా, ఇక అసలు రంగంలోకి వచ్చాడు. మన బ్రతికేంది? 30 సంవత్సరాలుగా మాదిగ బ్రతుకుల్ని ఎక్కడ పెట్టాడు?
రోడ్ల మీద పెట్టాడు. కలెక్టరేట్ల ముందు, మండల ఆఫీసుల ముందు, ఆడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరా పార్కు దగ్గర, అసెంబ్లీలు ముట్టడుల దగ్గర రోడ్ల మీద ఉండిపోవాలి మనం. ధర్నాలు చేసుకుంటా, రాచారోహాలు చేసుకుంటా, తగలబెడతా, తగలబడి చచ్చిపోతా, ఇది చెయ్యాలి మనం. చూడండి. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అర్ధ గంటలోనే రేవంత్ రెడ్డి గారు సర్కారు స్పందించిన తర్వాత మాదిగలు తెలంగాణలో రోడ్డెక్కే పరిస్థితి లేదు, మాకు రోడ్డెక్కే పరిస్థితి రాదు అని అనుకున్నారు వీళ్ళు. రేవంత్ రెడ్డి ఆ విధంగా ముందుకెళ్ళాడు. వెంటనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే అసెంబ్లీలో మొట్టమొదటిగా ఆయనే ప్రకటించాడు. తర్వాత ఆయనే నేను అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలనుకున్నా కృష్ణమాదిగ గారికి. మళ్ళీ మాదిగ ప్రజాప్రతినిధులతో కలిసి ఈయన పెట్టుకొని ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు, చర్చలు జరిపాడు. తర్వాత ఒక బృందాన్ని వేశాడు, వాళ్ళు చర్చలు జరిపారు. తర్వాత ఒక కమిటీ వేశారు. ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈయన ఎక్కడ దొరకట్లా. ఈయన ఏం చేస్తున్నాడు కృష్ణమాదిగ గారు, ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు రోడ్లు ఎక్కుతాడా. ఇప్పుడు ఏదో ఒక వాళ్ళు ఉద్యోగాల ప్రకటన చేసేసారు, దొరికేశాడు. అది అడక్కోకుండా వాళ్ళని ఎందుకు చేస్తున్నారనని దొరికేశాడు. ఇప్పుడు దొరికాడు. ఇప్పుడు వాళ్ళు కళ్ళు చల్లబడ్డాయి. ఇప్పుడు హాయిగా ఉంది అన్నది. సంతోషం అన్నా సంతోషం, హ్యాపీగా ఉన్నాను, చల్లగా ఉంది. రోడ్డెక్కే పరిస్థితి లేదు, రోడ్డెక్కే పరిస్థితి రాదు అని మేము అనుకున్నాం. బాధపడ్డాడు ముఖ్యమంత్రి నమ్మాడు. కానీ అనివార్యంగా మేము రోడ్డెక్కే పరిస్థితి ఇప్పుడు ఆనందంగా ఉంది. మేము రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. మేము రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. వ్యక్తిగతంగా మేము రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకం అవుతే 2 నెలలు ఎందుకు నమ్మి కూర్చుంటాం? ఎవరు కూర్చోమన్నారు? మేము వ్యతిరేకం కాదు అనే మాట నమ్మాము, విశ్వసించాం, గౌరవించాం, స్వాగతించాం, అభినందించాం. మా ప్రెస్ మీట్ లో చూడండి, రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మొద్దని చెప్పేసి, ఆయన మాదిగల ద్రోహి అని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని చెప్పేసి ఈయనే చెప్పాడు. మళ్ళీ ఆయన్ని నమ్మాడంట, విశ్వసించాడంట, నమ్మకం పెట్టుకున్నాడంట, అందుకే వేచి చూశాడట. మీ ఇష్టమేంటి? నిర్ణయాలు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారా? మీ ఇష్టమైనప్పుడు ఏమో నమ్మండి, మీకు ఇష్టం లేనప్పుడు ఏమో నమ్మకండి. ఏందన్నా ఇది? మొన్న జరిగినటువంటి నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లోనే కదా రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు. నువ్వు లాగేసుకోకముందే ఎంఆర్పిఎస్ ఉద్యమం దేశాన్ని చుట్టొచ్చిందని మాట్లాడావు కదా, నువ్వు అసలు ద్రోహి అన్నావు కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండవని అన్నావు కదా. మరి అలాంటి వ్యక్తిని ఇంతలోకి ఎందుకు నమ్మావు? అంటే నీ ఇష్టం వస్తే నమ్ముతావు, ఇష్టం లేకపోతే నమ్ము. చూడండి, ప్రెస్ మీట్ లో చూడండి, ఇక్కడ చూడండి, ఢిల్లీ ప్రెస్ మీట్ చూడండి, ఇక్కడ చూడండి. మేము అభినందించాం, చేస్తున్నాడు కాబట్టి అభినందిస్తున్నాం, స్వాగతించాం, ఆయనను గౌరవించాం, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాం. కానీ మేము ఇన్ని చేసినా మా నమ్మకం నిలబెట్టుకోలేకుండా పోయాం. అడగాలి కదా మీరు. మా ఆశల్ని అడియాశలు చేశారు, మా పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేశారు. మేము చూస్తూ ఊరుకోలేదు. సెంటిమెంట్. రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. రోడ్డెక్కే పరిస్థితులు రావాలని మేము కోరుకున్నారు. రోడ్డెక్కే పరిస్థితులు వస్తాయని కూడా మేము అనుకోలేదు. రోడ్డెక్కే పరిస్థితి రావాలని కోరుకోనోళ్ళు, రోడ్డెక్కాలని ఆలోచన లేనోళ్ళు ఈ విధంగా చేయరు. ఓకే, రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల ప్రకటన చేశాడు, మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజున ఈ మాటలు ఎందుకు మాట్లాడాలి? యుద్ధం ఎందుకు ప్రకటించాలి? వాళ్ళని వెళ్ళి కలవాలి. అలా కలవకోకుండా మేము కోరుకోలేదు, మేము రోడ్డు ఎక్కాలనుకోలేదు, కావాలని ఆయన మిమ్మల్ని ఏమైనా ఎక్కమని నెడతాడా ఏంటి? కృష్ణమాదిగ గారు రోడ్డు ఎక్కండి అని మీరు ఎక్కుతా, మేము కోరుకోలేదని. మీరు కోరుకుందే ఇది, 30 ఏళ్లుగా మీరు కోరుకుంటుందే ఇది. మాదిగ జాతిని రోడ్ల మీద ఉంచాలి, మాదిగ జాతి ధర్నాలు చేయించాలి, ఎస్సీ వర్గీకరణ అనే కాస్టాన్ని రగులుతూ ఉంచాలి, ఎస్సీలో ఐక్యత రావద్దు. ఇది మీ కాన్సెప్ట్. ఎన్నాళ్ళన్నా ఈ సమస్య? ఆయన మీద మేము పుట్టక ముందు పుట్టింది ఎంఆర్పిఎస్ ఉద్యమం. మేము అనుకోలే, రావనే అనుకున్నాం. కానీ అనివార్యంగా మేము రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చిందంటే దానికి రేవంత్ రెడ్డి గారు సర్కారే బాధ్యత. ఆయన మాట తప్పడం వల్ల మేము రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. అది అడ్మిషన్స్ మొదలైనవి కనుక, అది ఉద్యోగాల ప్రక్రియ స్పీడ్ పెంచుతున్నారు కనుక, మేము చదువుల్లో మా బిడ్డల భవిష్యత్తును కాపాడాలన్నా, ఉద్యోగాల్లో మా బిడ్డల భవిష్యత్తుకు న్యాయం జరగాలన్నా మేము అనివార్యంగా రోడ్ ఎక్కే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఏ 9వ తారీఖు నాడైతే ఆయన దసరా కాట ఇప్పుడు ఉద్యోగ నియామకాల పత్రాలు తీసుకున్న వాళ్ళు పండుగలు చేసుకోవాలంట మరింత. ఓకే, అవును, మా ఉద్యోగాలు రాని మా బిడ్డలు ఏం చేసుకోవాలి మరి? ఆ రోజు వర్గీకరణ లేకపోవడం వల్ల మా బిడ్డలు ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు ఏం చేసుకోవాలి? మా అవకాశాలు దొంగలించిన వాళ్ళకు, మా అవకాశాలు దోసుకున్న వాళ్ళకు పండుగ కావచ్చు, డబల్ పండుగ కావచ్చు. దసరా చేసుకుంటారు, మమ్మల్ని దోసుకున్నారు దానికి నిదర్శన కూడా చేసుకుంటారు. కానీ మా బిడ్డల ఉద్యోగాలు పోయిన రోజు పోగొడుతుంది మీరే.
చేతులారా. అందులో మా బిడ్డ ఒకరు ఉంటారు, రెండో స్థానం ఉన్నారు అనుకోండి. ఉమ్మడి రిజర్వేషన్ లో మేము రెండో స్థానం ఉన్నాం. అది వర్గీకరణ మేము మొదటి స్థానం వస్తాంగా. అవును, డెఫినెట్గా జరగనివ్వరు కదా. 1:3 లో 3 కార్డు ఉన్నాం అనుకో, వర్గీకరణ జరిగితే మేము మొదటికి వస్తాం కదా. అంటే వర్గీకరణ లేకపోవడం వల్లనే మా ఉద్యోగం పోతుందనే విషయం మేము 7 దశాబ్దాల బట్టి అన్యాయం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అవును. మరి దసరా పండుగకు మేము ఇస్తున్నాం, మీరు పండుగ డబల్ పండుగలు చేసుకోండి అంటే ఎవరు పండుగలు చేసుకుంటారు? వాళ్ళే మా చేసుకుంటారు. అవకాశాలు దోసుకున్న వాళ్ళు డబల్ పండుగలు చేసుకుంటారు. మీరు కూడా చేసుకుంటారు. మా అవకాశాల కోసం మా బిడ్డలు కృష్ణ కూడా చేసుకుంటాడు. నిద్ర పట్టకుండా ఉంటారు. పండుగ కావచ్చు, నిద్ర పట్టాలి కుటుంబాలుగా ఉంటాయి. ఇది మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏ ఎల్బీ స్టేడియంలో అయితే 9 టీచర్ నియామక పత్రాలు ఇవ్వబోతున్నాడో, ఏ ఎల్బీ స్టేడియంలో అయితే 9వ తారీఖు నాడు నియామక పత్రాలు ఇస్తున్నాడో, అదే 9వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాదిగలు మోసం చేసినందుకు నిరసనగా, రేవంత్ రెడ్డి గారు మాట తప్పి మాదిగలు మోసం చేసినందుకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండబడే అంబేద్కర్ విగ్రహాల నుంచి మొదలుకుంటే కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో మేము ప్రదర్శన చేస్తాం. అయ్యా, వర్గీకరణ అయిపోయింది, వర్గీకరణ సాధించాడు, వర్గీకరణ సాధకుడు అని చెప్పేసి భజన చేసిన భజన బృందం అర్థమైందా? వర్గీకరణ జరగలేదని చెప్పేసి మళ్ళా ఎక్కమంటున్నాడు రోడ్లు, మళ్ళా నల్ల జెండాలు. 30 ఏళ్ల క్రితం అదే నల్ల జెండాలు, 30 ఏళ్ల క్రితం అదే ర్యాలీలు, 30 ఏళ్ల క్రితం ఇదే పోరాటం. మళ్ళా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇదే పోరాటం. నేను అడుగుతున్నా, మీరు తీసుకునే ఈ నిర్ణయం వల్ల, ఓకే, ఈ రోడ్డు మీద నడవడం వల్ల, ఈ జెండాలు పట్టుకొని తిరగడం వల్ల రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఆ ప్రకటన ఆగిపోద్దా? చెప్పండి. మాదిగ సమాజం మొత్తం తిరుగుదాం. జరగదు కదా. 30 ఏళ్ళ గురించి మీరు చేస్తూనే ఉన్నారు కదా. ఈ పోరాటం కంటిన్యూ, ఇది రొటీన్ ఫార్ములా. ఏం సాధించాం దీనివల్ల? ఒక్క చిన్న జడ్జిమెంటు, ఒక్క చిన్న కేసు పంజాబ్ పట్టుకొని పోరాటం చేయడం వల్ల ఈరోజు నీకు జడ్జిమెంట్ వచ్చింది. అంటే చేయవలసిన ఏమో మర్చిపోతున్నారు. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడవలసింది, దామన్నుతో మాట్లాడాల్సింది, ఇవి వదిలేసి ఇలా మాట్లాడి వాళ్ళతో అంతర్గతంగా చర్చలు చెప్పి అప్పుడు ఆపొచ్చు దాన్ని. మీరు చేయడం వల్ల ఖచ్చితంగా ఆగదు. వాళ్ళు ఇంకా ఫోర్స్గా ముందుకెళ్తారు. చూడండి, ఇంకేం చేయమంటున్నాడు. వర్గీకరణ అయిపోయింది 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 అని ఓదరగొట్టిన వాళ్ళు ఒకసారి చూడండి, మళ్ళా రోడ్లు ఎక్కమంటున్నాడు. దేనికి ఎక్కుతున్నారు రోడ్లు? అయిపోయింది కదా, ఎక్కకండి. చూడండి ఇంకేం చెప్తాడు. అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. విగ్రహం కేంద్రాల్లో విగ్రహం ఉన్న కాడ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ కార్యాలయం వరకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వ్యతిరేకంగా నల్ల జెండాతో ప్రదర్శన చేస్తాం. ఏమైంది చేస్తే? హైదరాబాద్ లో అంబేద్కర్ నుంచి మొదలుకుంటే జగ్జీవన్ రావు వరకు మా నల్ల జెండాతో ప్రదర్శన చేస్తాం. ఏమవుతుంది చేస్తే? 2 మహనీయుల విగ్రహాలు ఉన్నాయి. ఒకరు రాజ్యాంగ రూపకల్పనలో రిజర్వేషన్ పొందుపరిచిన మహనీయుడైతే జీవితాంతం రిజర్వేషన్లను పేద వర్గాలకు అందించిన వ్యక్తి. హైదరాబాద్ లో మా ప్రదర్శన అంబేద్కర్ నుంచి జగ్జీవన్ రావు వరకు కొనసాగుతుంది. ఏంటి జరిగితే ఏమైంది? ప్రతి జిల్లా కేంద్రంలో మా ప్రదర్శన జిల్లా కేంద్రంలో ఉండబడే అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయంలో కొనసాగుతుంది. ఓకే, ఏమవుతుంది? చేస్తారు. చేస్తే ఏం జరుగుతుంది? ఉద్యోగాల ప్రకటన ఏమన్నా ఆగిపోద్దా? ఆగదు కదా. ఏం జరుగుతుందో నేను చెప్తాను, వినండి. పాల్గొనడం వల్ల పోలీసులు అడ్డుకుంటారు, అడ్డుకోవడం వల్ల కార్యకర్తల మీద కొన్ని కేసులు అవుతాయి. ఈయనకి మాత్రం పబ్లిసిటీ వస్తుంది. మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదా, TV9, AVN, సాక్షి, వీటిల్లో బాగా అన్న గురించి వార్తలు వస్తాయి. MRPS పోరాటం చేస్తుంది, పోలీసులు అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారు. ఆ రోజంతా అన్న గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఇది తప్ప ఏమన్నా జరుగుద్దా? ఏం జరగదు. ఉద్యోగ నియామకాలు ఆగవు. ఎట్టి పరిస్థితి మీరు ఈ కార్యక్రమం చేయడం వల్ల ఇంకా వేగవంతంగా వాళ్ళు ముందుకెళ్తారు. ఇది జరుగుతుంది. ఇది చూడండి, కేసులు మళ్ళా కేసులు రెడీగా ఉండండి, కేసులు పెట్టుకోవడానికి. మా నిరసన 9వ తారీఖు నాడు నువ్వు నియామక పత్రాలు ఇస్తున్న రోజే రేవంత్ రెడ్డి గారు సర్కార్ మమ్మల్ని మోసం చేసిందని, మా భవిష్యత్తును, మా బిడ్డల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిందని నల్ల జెండాతో నిద్ర ప్రదర్శన చేయడంతో పాటు 12వ తారీఖు 13వ తారీఖు నాడు దసరా ఈ వాతావరణం అయిపోయిన తర్వాత 15వ తారీఖు నాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అన్ని అనుబంధ విభాగాల రాష్ట్ర సదస్సు హైదరాబాద్ లో నిర్వహిస్తాం. ఓకే, పని దొరికింది మీకు బాగా. వెరీ గుడ్, కంగ్రాట్స్ అన్న, దసరా శుభాకాంక్షలు. మా వర్గీకరణ తక్షణం అమలు చేసుకోవచ్చో దాన్ని దృష్టి పెట్టి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. 9వ తారీఖు నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల జెండాతో ప్రదర్శనలు ఉంటాయి. అన్ని
అన్ని మండలాల్లో ఉండబడే నిరుద్యోగులు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు, అన్ని జిల్లాల్లో ఉండబడే అన్ని మండలాలు, అన్ని గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు, మాదిగ నిరుద్యోగులు, ఉపకులాల నిరుద్యోగులు కేంద్రానికి వచ్చి నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని జీవితాలు కెట్టబోవటమే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండబడే నిరుద్యోగులు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు, అంబేద్కర్ కేంద్రం నుంచి, అంబేద్కర్ సెంటర్ నుంచి, ట్యాంక్ బండ్ అంబేద్కర్ సెంటర్ నుంచి జగ్జోన్రావు వరకు జరగబోయే నల్ల జెండాతో కొన్ని నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తున్నా. 15వ తారీఖు నాడు ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం, అన్ని విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలతో ఎంఎస్పీతో పాటు సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యక్రమం ప్రకటిస్తాం. చూడండి, పరిస్థితులు వచ్చినాయంటే నా బాధ, నా ఆవేదన ఏంటంటే ఇన్ని చేస్తూ, నిరసనలు చేస్తూ, రాస్తారోహోలు చేస్తూ, ముట్టళ్ళు చేస్తూ, తగలబెడుతూ, తగలబడుతూ మనమేమో వర్గీకరణ సాధించుకోలేకపోతున్నాం. ఇవేమి చేయకోకుండా సైలెంట్గా వాళ్ళు వర్గీకరణని అడ్డుకుంటున్నారు. అంటే లోపం ఎక్కడుంది చెక్ చేసుకోమంటున్నా నేను. పోనీ వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా? లాభం చేకూరుతుంది. సైలెంట్గా అడ్డుకుంటున్నారు. మనకి ఈ పోరాటం వల్ల ఎన్ని నష్టాలు జరిగినాయో చూడండి, ఎంతమంది మరణాలు జరిగినాయో చూడండి. దామోదర మాదిగ, మహేష్ మాదిగ, సురేంద్ర మాదిగ, తెల్లబండ్ల రవి మాదిగ, భారతక్క, ఇలా ఎంతమంది, శ్రీరా నాగేశ్వరరావు, ఎంతమంది అసూలు బాసారు, ఎంతమంది ఆర్థికంగా నష్టపోయారు, ఎంతమంది నెలల తరబడి జైలు జీవితాలు గడిపారు. ఒక మహిళ మనం చూశాను నేను యూట్యూబ్లో, 1-2 నెలలు ఒకే జత బట్టలతోటి జైల్లో ఉందంట. ఎంత వీరోచితమైన పోరాటాలండి! ఇన్ని పోరాటాలు చేసినా వర్గీకరణ ఎందుకు అవ్వటం లేదు? ఎన్ని త్యాగాలు చేయాలి, ఎన్ని పాదయాత్రలు చేయాలి, ఎన్ని రథయాత్రలు చేయాలి, ఎన్ని ముట్టళ్ళు చేయాలి? ఈ ముట్టళ్ళన్నీ, ఈ అసెంబ్లీ ముట్టళ్ళన్నీ, ఈ కలెక్టరేట్ ముట్టళ్ళన్నీ, ఈ మండల ఆఫీసుల ముట్టళ్ళన్నీ, ఈ పోలీస్ స్టేషన్ల ముట్టళ్ళన్నీ, ఈ తగలబెట్టడాలన్నీ, ఈ తగలబడి చచ్చిపోవడాలన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. ఫలితాలేయి? వాళ్ళు ఇవేమి చేయట్లా, కానీ వర్గీకరణ అడ్డుకుంటున్నారు. ఎప్పుడు అడ్డుకుంటున్నారు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడ్డుకుంటుంటే నువ్వేం చేస్తున్నావని నేను ప్రశ్నిస్తున్నా. ఈ ప్రాణత్యాగాలకి సమాధానం ఎవడు చెప్తాడని నేను అడుగుతున్నా. చచ్చిపోయినటువంటి కుటుంబాలకు అన్నెవడని నేను అడుగుతున్నా. చచ్చిపోయినటువంటి కుటుంబాల్లో ఉండబడినటువంటి వ్యక్తుల బాధ్యత ఎవరిదని నేను అడుగుతున్నా. ఒక్కొక్క చావు ఎంఆర్పిఎస్కి ఒక ఊతాన్ని ఇచ్చింది. ఒక్కొక్క చావు మీద ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ రోజున నువ్వు మోడీ సంకలో దూరి తలకాయ ఎక్కడ పెట్టి ఆనందంగా మీ ఇద్దరు కౌగిలించుకున్నారే కానీ నా వర్గీకరణ సమస్యను పరిష్కారం చేసుకోవడం మాత్రం ఈరోజు కూడా మళ్ళా నా మాదిగ జాతి రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం, ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం. కేంద్రంలో ప్రభుత్వం అనుకూలంగా ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చేతుల్లో ఉంది, అయినా కానీ మాదిగ జాతి రోడ్లు ఎక్కాలా? అయినా కానీ లాఠీ దెబ్బలు తినాలా? అయినా కానీ అరెస్టులు జరగాలా? అయినా కానీ కేసులు పెట్టించుకోవాలా? ఇదేమి దౌర్భాగ్యం నా జాతికి! బా చూడండి, కళ్ళు తెరవండి, ఇక్కడన్నా కళ్ళు తెరవండి. జరుగుతున్న మోసాన్ని పసికట్టాలి. మాట తప్పడం వల్లనే రోడ్ ఎక్కే పరిస్థితులు వచ్చినాయి. మేము మళ్ళీ నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన కాంగ్రెస్ వ్యతిరేకంగా చేస్తున్నామంటే అది రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మోసం చేయడం వల్లనే వచ్చినాయి. దీనికి రేవంత్ రెడ్డి గారు సర్కారే కలిసి మాట్లాడితే అయిపోయింది. భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. హెచ్చరించండి అన్న. నేనేమంటానంటే ఇప్పుడు మీరు గమనించండి, సామవేద దండోపాయాలు అని ఉంటాయి. ముందు మీరు అడగాలి కదా, ముందు మీరు వాళ్ళని అడగాలి కదా ఎందుకు చేశారని. బహిరంగ లేఖ రాయటమో వాళ్ళని అడగటమో చేయాలి. అది చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోతే ఓకే, ఫైట్ చేయాలి. అసలు ఏమి లేకుండా దొరికింది సందు నాకు అని చెప్పేసి ఏందన్నా, రిజర్వేషన్ లేకపోతే ఎస్సీలకు రిజర్వేషన్ లేకపోతే అగ్రకులాలు దోసుకుని, ఇప్పుడు వర్గీకరణ లేకపోతే మాలలు దోసుకుంటాం. ఏంది తప్పేది? ఓకే, క్రాస్ చెక్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ లేకపోతే ఎవరు దోసుకునేటోళ్ళయా? అగ్రకులాలు దోసుకునే వాళ్ళు. ఎస్సీ వర్గీకరణ లేకపోతే ఎవరు దోసుకుంటారు? ఓకే, దాన్ని చేయలేకపోతున్నాం కదా మనం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన చేయలేకపోతున్నాం కదా. ఎందుకు వాళ్ళ మీద పడి ఆడటం? వాళ్ళు అడ్డుకుంటున్నారు, అది వాళ్ళ టాలెంట్. మనం సాధించలేకపోతున్నాం. చూడండి, ఇంకేం అడుగుతాడు? పూర్తిగా మాట్లాడుకున్నాం, అన్నయ్య మాట్లాడుకున్నాం, చాలా విలువైన బాధ్యత వహించాల్సింది అయినా కదా. మరి మా మాదిగ మంత్రిని ఎందుకు పెట్టుకున్నాడు? మా మాదిగ మంత్రి మాదిగ ప్రజల్లో బదనాం చేయడానికేగా. నువ్వు చేస్తావు. మాదిగ మంత్రి వర్గీకరణ లేకుండానే ఉద్యోగ ప్రక్రియ పరిచయమని అంటాడా? స్టేట్మెంట్ ఇవ్వనండి. అదిగో బదనాం చేస్తున్నాడు. చూడండి, ఇందాకేమన్నా నేను చెప్పానా, రేవంత్ రెడ్డి గారు దామాలను బదనాం చేస్తాడా అన్నాడు, కానీ ఈయన చేస్తున్నాడు. చూడండి స్టేట్మెంట్ ఇయ్యి, రాజీనామా చేయి, బయటికి రా. చెప్పింది ఏంది దామోదర నరసింహ గారు? మాకు చెప్పింది ఏంది దామోదర నరసింహ గారు? అదిగో అది అన్న మన విశ్వరూపం, మన నిజ స్వరూపం. అది
22వ తారీఖు నాడు కలిసినప్పుడు వారం రోజుల్లో పంజాబ్ హర్యానా పంజాబ్ తమిళనాడు తిరిగి రండి. అడ్వకేట్ జనరల్ కూర్చోబెట్టి తొందరగా వర్గీకరణ ప్రక్రియ సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి చేస్తామన్నాడు. సెప్టెంబర్ మొదటి వారంలో పూర్తి అవుతాయి. ఇప్పుడు అక్టోబర్ మొదటి వారంలో ఉన్నాం కదా. మరి దామోదర రాజు గారు ఏమన్నాడు? మాదిగ మంత్రే కదా. అది వర్గీకరణ త్వరగా అమలు చేయించుకుందాం. ఇప్పుడు ఎవరు బదనాలు చేస్తున్నారు? అన్ని ప్రయత్నాలు చేద్దామని అన్నాడు కదా. మరి ఆయన ఎట్లుంటాడు? ముఖ్యమంత్రి పక్కన ఎట్లా నిలబడతాడు? అసలు ముఖ్యమంత్రి విద్యాశాఖ పెట్టుకొని ఎట్లా భర్తీ చేస్తాడు? చూద్దాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ తో మాదిగలు పెట్టుకుంటారు అంతే. పెట్టుకోవటమే. మౌనంగా ఉన్నట్టే కారణం ఏం చెప్పండి? ఆయన మీద నమ్మకంతో నమ్మకం ఉండడానికి కారణం ఏదో చెప్పండి. అంతకుముందు ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొన్నాడుగా. నిన్ను శాసనసభలో చెప్పాడు కదా. శాసనసభలో చెప్పిన మాటకి విలువ లేనప్పుడు శాసనసభకు నువ్వు నాయకుడు ఎట్లా అవుతావు? నేను అదే అంటున్నాను స్వామి. ఇవన్నీ కలిసి అడగొచ్చు కదా ఆయన్ని. అన్నా మీరు ఇలా ఫైట్ చేశారు, ఇలా పాల్గొన్నారు, ఇలా అండకున్నారు, ఇలా మాట ఇచ్చారు, ఇలా లాయర్ని పెట్టారు సుప్రీంకోర్టుకి, ఇలా కమిటీ చేశారు, ఇది వెనక్కి తీసుకోండి అన్న, కొంచెం లేట్ చేయండి, వర్గీకరణ కూడా మీరు ఇంప్లిమెంట్ చేసి అప్పుడు చేయండి అని అడగొచ్చు కదా. ఎందుకు అడగకుండా లేకుండా పోయావు? ఆయన ఏమన్నా నీకు శత్రువా? వ్యక్తిగతంగా మీకు ఏమైనా విభేదాలు ఉన్నాయా? మీ ఇద్దరికి ఏమైనా పడదా? మీ ఇద్దరికి తగాదాలు ఉన్నాయా? లేవు కదా. నువ్వే చెప్తున్నావు కదా. మరి అడగొచ్చు కదా. అడగరు. మాటకు నువ్వు విలువనీయకపోతే నువ్వు శాసనసభకు నాయకుడు ఎట్లా అవుతావు? ఎవరిని నమ్మిస్తావు? నువ్వు బయటకు వచ్చి ప్రజలు నమ్మిస్తావు, లోపల శాసనసభ నమ్మిస్తావా? నీ అంత అద్భుతంగా ఎవరు నమ్మించలేరులే అన్న. బయటకు వచ్చి ప్రజలు నమ్మించాలంటే నీ తర్వాత ఎవరై, లోపల శాసనసభలో నమ్మిస్తావా? నీ తర్వాత ఏం పద్ధతి ఇది? మౌనంగా ఉంటామా? జనాలు బతుకు లాగం చేస్తాం. ఇవ్వకపోతే ఉండదు, ఇస్తే ఉంటదు. తప్పేమన్నా? ఇవ్వకపోతే ఉండదు, ఇస్తే ఉంటది. కానీ ఉద్యమ కార్యాచరణ భవిష్యత్తు ఉంటుంది. అది కానీ ఉద్యమ కార్యాచరణ పత్రాలు 9వ తారీఖు నాడు ఇస్తున్నారంటే మేము రోడ్డు మీద మా నిరసన ఉండాల్సిందే కదా. మాకు మోసం జరిగినట్టే కదా. అంతే కదా. ఒక ఉద్యోగం నష్టపోయినా నాశనం చేయాల్సిందే. అధికుల జీవితాలు నాశనం చేయాల్సిందే. నష్టమైనట్టు కదా. నష్టం కారకుడు రేవంత్ రెడ్డి అయినప్పుడు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మేము రోడ్డు మీద రాకపోతే ఎవరికి వ్యతిరేకంగా రావాలా? నమ్మి 2 నెలలు ఓపికతో ఉన్నాం, నమ్మకం కలిగి ఉన్నాం. నమ్మకాన్ని వమ్ము చేసింది ఆయనే. దామోదర రాజు గారికి చెప్తున్నాం. చెప్పన్నా. దామోదర రాజు గారికి చెప్తున్నాం. మాలల ఒత్తిడి మేరకే రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తున్నది. తీయటి మాటలు మాదిగలకు చెప్పారు. నమ్మకం కల్పించే విధంగా అసెంబ్లీ మాట్లాడారు. తీయటి మాటలు మాదిగలకు చెప్పారు. నమ్మకం కల్పించే విధంగా అసెంబ్లీ మాట్లాడారు. ఓకే. మీ తీయటి మాటల్లో తేనె లేదు, విషయం ఉన్నది. నమ్మకం కల్పించే అసెంబ్లీ మాటల్లో చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మీరు గమనించండి, ఈయన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించకపోయినా, కాంగ్రెస్ పార్టీని దోషిగా చిత్రీకరించిన రేవంత్ రెడ్డి గారిని, దామోదర రాజనరసింహ గారిని ఓడించమని చెప్పిన సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి వచ్చినప్పుడు ఎస్సీ వర్గీకరణ కేసు లాయర్ని పెట్టారా? వాళ్ళు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే అసెంబ్లీలో మాట్లాడారా? తర్వాత వెంటనే ఈయనకి అపాయింట్మెంట్ ఇచ్చారా? మాదిగ ప్రజాప్రతినిధులను కలుపుకొని కలిశారా? కలిసిన తర్వాత కమిటీ చేశారా? అంటే వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ చొరవ అంతా ఎవరి వల్ల జరిగింది? దామోదర రాజనరసింహ గారి వల్ల జరిగింది. మరి ఈ చొరవ జరుగుతున్నప్పుడు ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న ప్రభుత్వం ఈ రోజున వెనక్కి తగ్గడానికి కారణం ఎవరు? మీరే కారణం. వాళ్ళు యాక్టివ్గా ఉన్నప్పుడు ముందుకెళ్తున్నప్పుడు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత మీది. ఆ పని చేయకోకుండా ఏందన్నా ఇది అరుపులైంది ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఎవరు తిక్కలోళ్ళు చేద్దామని మీరు ఎవరు తిక్కలోళ్ళు అవుతారు మీ మాటలకి. చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు. చిత్తశుద్ధి లేదు, మీకు లేదు. తలకి వల్ల దానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఎట్లా ఊరుకుంటాం? ఎట్లా మౌనంగా ఉంటాం? మీరు ఎందుకు పెట్టలా ఒత్తిడి? వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు నువ్వెందుకు మాకు మంత్రిగా మాదిగలకు? దామోదర్శ ఎందుకు ఉండాలి మంత్రివర్గంలో? బయటికి రా. బయటకు వచ్చి ఏం చేయాలి? బయటకు వచ్చి ఏం చేయాలన్నా? జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరగాల, ధర్నాలు రాస్తారోకాలు చేసుకోవాలా? దామోదర రాజనరసింహ గారు కాంగ్రెస్ పార్టీలో ఆ స్థానంలో ఉన్నాడు కాబట్టే వర్గీకరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ దాకా వెళ్ళింది. లాయర్ని పెట్టారా? నేను చెప్పాను ప్రాసెస్ అంతా. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి దామోదర రాజనరసింహ గారే కారణం. ఒకవేళ ఆయన అక్కడ ఉంటే రేవంత్ రెడ్డి గారి చేత ఎక్కడ వర్గీకరణ చేయిస్తారు అని చెప్పేసి మీరు ఆయన బయటకు రమ్మంటున్నారు. ఇదేగా మీ స్ట్రాటజీ. బయటకు వచ్చి ఏం చేయాలి? గట్టి పీకాలనా? మీరేం చేస్తున్నారు బయట ఉండి? ఆయన కూడా అదే చేయాలనా? వర్గీకరణ అమలు అయ్యే విధంగా మీరు చేస్తున్నారా? వీధి పోరాటం చేస్తున్నారు. ఎవరికి కావాలి వీధి పోరాటం? నీ వీధి పోరాటం వల్ల ఎన్ని నష్టాలు జరగాలి?
ఎన్ని జైలు జీవితాలు గడపాలి? ఆయన కూడా బయటకు రావాలంట. తాను జెండా కొద్ది వనమంతా జడగొట్టిందని ఇంత ప్రక్రియ ముందుకు తీసుకెళ్ళాడు దామన్న. దానికి సాక్ష్యమైంది ఆంధ్రప్రదేశ్ ఒక్క అడుగు కూడా వల్ల అక్కడ ముందుకెళ్ళింది. ముందుకెళ్ళడానికి కారకులు ఎవరు? దామోదర్ రాజనరసింహ గారు. అలాంటి వ్యక్తిని బయటికి రమ్మంటావేంటి? ఆయన్నేమో ఓడించబోతు. మొన్న జరిగిన ఎన్నికల్లో దామోదర్ రాజనరసింహ గారిని ఓడించమంటివి. అయినా ఆయన గెలిచాడు. గెలిచింత ప్రక్రియ తీసుకెళ్ళాడు. అభినందనలు తెలియదు. బయటికి రా అని రంకెలేస్తున్నావు ఎందుకన్నా? కరెక్ట్ కాదు. ఆర్డినెన్స్ తెస్తాను పక్కనే ఉన్నావు కదా నువ్వు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంతకుముందు నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకొస్తున్నప్పుడు పక్కన ఎవరున్నారు? అసెంబ్లీలో ఉన్నాడు. ఆయన ఉండబట్టే అన్నాడు ఆ మాట. మాదిగైనా వర్గీకరణ లేకుండానే 11,000 టీచర్ పోస్టులు ప్రకటన చేసినప్పుడు ఎక్కడున్నావు? ఉన్నాడు. అదే నువ్వు అడగొచ్చు కదా ఫోన్ చేసి. నీకే డబ్బులు అవసరమైతే అడగవేంటి? ముఖ్యమంత్రి పక్కన ఉంటావు. వర్గీకరణ అమలు చేయనప్పుడు కూడా ముఖ్యమంత్రి పక్కన ఉంటావు. నువ్వేందుకాయ మాకు రాజీనామా చేసి బయటికి రా. నేను చెప్తున్నా, మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు నువ్వు? ఆయన ఉన్నాడు కాబట్టినే ఈరోజు నా పరిస్థితి అన్న ఉంది. నీకు ఇష్టం లేదన్నా? 10 ఏళ్ల పాటు ఒక మాదిగ మంత్రి లేడు తెలంగాణలో. చేసావు బ్రహ్మాండంగా. ఒక ఉద్యమ నాయకుడు, అంత పెద్ద నాయకుడు ఉండి ఆడొక మంత్రి అయిపోయినా కానీ మంత్రి పదవి సాధించలేకపోయావు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, దామన్న మంత్రిగా ఉన్నాడు. అది కూడా ఊడబీకాలనే ఇది మీ కోరిక? అంటే తెలంగాణలో ఇక మాదిగలు ఎవరు మంత్రులుగా ఉండొద్దా? దామోదర్ రాజనరసింహ గారి వల్ల ఇంత ప్రక్రియ ముందుకెళ్ళింది. మీ వల్ల ఏం ముందుకెళ్ళింది అంటున్నా నేను. మీరు చేసిన ఒత్తిడి ఏది అంటున్నా, మీరు పెట్టిన ప్రెజర్ ఏది అంటున్నా నేను. ఏం చేయకోకుండా కాముగా ఉండేసి వాళ్ళు అవకాశం ఇచ్చి వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పడం ఏంది? అసలు ఈ రోజు ఈ రాద్ధాంతం ఎందుకు అంటున్నా నేను? ఈ ప్రెస్ మీట్ ఏంటి? ఈ సవాళ్ళు ఏంటి? ఈ నిరసనలు ఏంటి? మీరు పోయి కలిసి మాట్లాడొచ్చు కదా. మిమ్మల్ని ఏమన్నా రావద్దన్నారా? మీకేమైనా అపాయింట్మెంట్ ఇవ్వని అన్నారా? మీరంటే లెక్కలేదన్నారా? బయట చెప్పండి. ఏంటన్నా ఇది? నీ వ్యక్తిత్వం మాదిగ ప్రజల్లో ఇతర ప్రజల్లో చులకన అవుతుంది. మీ వ్యక్తిత్వం మాదిగ ప్రజల్లో ఇతర ప్రజల్లో ఏమవుతుంది? ఆయన శిఖరాల్లో ఉన్నాడు. అంటే మాదిగలకి ఇంత అన్యాయం జరిగినాక నీకు ఒక మంత్రి పదవి ఉంటే సరిపోతుందా? అది కూడా వద్దు. 1000 ఉద్యోగాలకు సమానమా? అది కూడా వద్దు. మంత్రి పదవి కూడా వద్దు. 1000 కుటుంబాలు రాబోయే దశాబ్దాల వాళ్ళు బాగుపడతాం. ఆ కుటుంబాలు శతాబ్దాలకు ఎదుగుతాయి. నిజమే. ఇదంతా నువ్వు చెయ్యనివ్వు కదా, జరగనివ్వు కదా. మా కన్ను మాతో పొడిపిస్తాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. నువ్వు పొడుస్తున్నావు. మా కన్ను మాయతో పొడిపిస్తాడు. అన్నా మీరు పొడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని దోషిగా చిత్రీకరించి ఒక్క ఎంపీ సీటు కూడా మాదిగలకు ఇవ్వకోకుండా చేస్తుంది మీరు. ఈ రోజున ఉన్న మంత్రి పదవిని కూడా దామోదర్ రాజనరసింహ గారికి కాకుండా చేయాలని చూస్తుంది మీరు పొడుస్తున్నారు. మాదిగలని మీరే పొడుస్తున్నారు. ఎంతమంది మాదిగలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అయ్యేటోళ్ళు ఇవ్వాలా? 30 సంవత్సరాల ఉద్యమంలో మనం సాధించింది ఏంటి? ఒక్క ఎంఆర్పిఎస్ నాయకుడైనా కార్యకర్త అయినా కానీ ఈ రోజున ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ ఉన్నాడా? లేదేదన్నా నామినేటెడ్ పోస్టులు అన్నా ఉన్నాడా? ఎవరన్నా మిమ్మల్ని విభేదించి బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పిల్లి మాణిక్రావు గారు ఉన్నారు. ఆయన ఈ రోజు లిట్ క్యాప్ చైర్మన్గా ఉన్నారు. ఆయన మీద ఎన్ని విమర్శలు చేశారు మీరు? కనకారావు గారు ఉన్నారు. మొన్నటిదాకా మాది కార్పొరేషన్ చైర్మన్గా చేశారు. అంటే మీ దగ్గర ఉన్నంతకాలం ఎవరిని ఎదగనీరు. ఎదిగితే మీ చుట్టూ తిరగరు కదా, బిచ్చగాలులా ఉండాలి. ఇదేగా మీ కాన్సెప్ట్. ఎవడన్నా ఎదిగినోడి మీద కూడా ఈ విధమైన నిందలు. దామన్న చేసినటువంటి పనులు ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఆయన వర్గీకరణ కోసం. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి అలాంటి గొప్ప నేతని మీరేంటి విమర్శ చేస్తారు? ఆయన లేకపోతే ఈ మాత్రం కూడా జరగదు. ఇంకా ముందుకెళ్ళేది వర్గీకరణ అనేది అమలు జరిగేది. కానీ మీరు అడ్డుకుంటున్నారని చెప్తున్నా నేను ఈ రోజున. చూడండి, దామోదర్ రాజశేఖర గారిని పక్కన పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేకంగా ఉద్యోగాలు పూర్తి చేస్తాడా? అంటే అర్థమైంది కదా. రేవంత్ రెడ్డి మా కళ్ళలో పడుతున్నాడు. మా కళ్ళను ఒక కన్నునోమో రేవంత్ రెడ్డి పడుతున్నాడు, ఇంకో కన్నునోమో మా దామోదర్ రాజశేఖర పడిపిస్తున్నాడు. పొడవమని చెప్తున్నావు నువ్వు ఇద్దరికి. మా కన్ను మా యొక్క పడిపిస్తున్నాడు. పొడవమని చెప్తున్నావు. చూస్తాం రేపు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చినప్పుడు తెచ్చావు పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుంది గవర్నమెంటే. మేము మౌనంగా ఉండలేం. ఉండకన్నా మా జాతి బిడ్డల భవిష్యత్తు కంటే మాకు ఎవరు ముఖ్యం సమస్య వాళ్ళని అడిగితే పరిష్కారం కాదు. మా దామోదర్ ముఖ్యం కూడా కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు. మా దామోదర్ కూడా ముఖ్యం కాదు. ఓకే, వెరీ గుడ్. కేవలం మాలల ఒత్తిడి వల్లనే ఇదంతా జరుగుతుంది. మాలల ఒత్తిడి వల్ల జరుగుతుంది. మా ఒత్తిడి వల్లనే. నా బాధ అదే. వాళ్ళు ఒత్తిడి పెడితే మీరేం చేస్తున్నారు? దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవర్తిస్తున్నది. మాలల ఒత్తిడి ఆ స్థాయిలో ఉన్నప్పుడు మాదిగ మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు? దామోదర్ రాష్ట్రం కూడా మాదిగలకు సమాధానం చెప్పే రోజు వస్తుంది. రేవంత్ రెడ్డి గారి సర్కారు
తెలంగాణలో దామోదర్ రాజనరసింహ గారు కాదు సమాధానం చెప్పాల్సింది, మీరు చెప్పాలి సమాధానం. 30 ఏళ్ళగా ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారు? 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మాదిగలు ఎందుకు రోడ్డు ఎక్కమంటున్నారు? మాదిగలు ఎందుకు ఇంకా అరెస్టులు కమ్మంటున్నారు? ఎందుకు జైలుకి వెళ్ళమంటున్నారు? మాదిగల శక్తిని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? రాజ్యాధికారం అనే కాంక్ష లేకుండా ఎందుకు చేస్తున్నారు? ఇంకెన్నాళ్ళు ఈ కొట్లాట, ఎన్నాళ్ళు ఈ రాద్ధాంతం, ఎన్నాళ్ళు ఈ రభస? అసలు పరిష్కరించడం మీ వల్ల అవుతుందా కాదా? మీరు చెప్పాలి సమాధానం. దామోదర్ రాజనరసింహ గారికి ఏం సంబంధం? ప్రభుత్వంలో ఆయన ఉన్నాడు కాబట్టి, జాతి పట్ల ఆయనకి ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉన్నాయి కాబట్టి వర్గీకరణ సమస్యని ఈ దాకా తీసుకెళ్లారు. 30 ఏళ్ళుగా మీరు చేస్తుంది ఏంది? ఎంతమంది చావాలి? ఎంతమంది జైలు జీవితాలు అనుభవించాలి? ఎంతమంది నాశనం అవ్వాలి? 30 ఏళ్ల తర్వాత కూడా మాదిగ జాతిని రోడ్ల మీద ఉంచుతారా? ఇదేం పోరాటం? ఇదేం పోరాటం అంటున్నా? ఫలాలు లేని పోరాటం, ఇదేం పోరాటం? మీరు చెప్పాలి మాదిగ జాతికి సమాధానం. విజయోత్సవ ర్యాలీలు చేసుకోవటం కాదు, జరగని వర్గీకరణ జరిగిందని చెప్పేసి ఢిల్లీ నుంచి మీరు వచ్చినప్పుడు విజయోత్సవ ర్యాలీలు చేసుకోవటం కాదు. ఇప్పుడు చెప్పండి మీరు సమాధానం. విజయోత్సవ ర్యాలీ చేసిన వాళ్ళు మీరు ఈ రోజున ఎందుకు పోరాటం అంటున్నారు? నల్ల జెండాల ప్రదర్శనను ఎందుకు అంటున్నారు? రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద యుద్ధం ఎందుకు ప్రకటిస్తున్నారు? సమాధానం చెప్పండి. మాదిగల ఆగ్రహం ఎలా ఉంటుందో భవిష్యత్తులో చూడబోతుంది. మేము మౌనంగా ఉండలేం. అది నల్ల జెండాల ప్రదర్శనతో మా నిరసన మొదలైన తర్వాత 15 తారీఖు నాడు జరిగే సమావేశంలో తేల్చేస్తాం. గాంధీ భవన్ ముట్టడించడానికి వెనకాడడం, రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడించడానికి వెనకాడడం, హైదరాబాద్ నగరం దిగ్బంధం చేయడానికి వెనకాడడం, సాగు బతుకుల పట్టం చేయడానికి కూడా వెనకాడడం. ఎందుకు తగ్గే ప్రసక్తి లేదు. అబ్బా, ఈ మాటలు చాలా బాధని ఆవేదన. గాంధీ భవన్ ముట్టడు అన్నప్పుడు అన్న మీకైతే గుర్తులేదేమో కానీ దామోదర్ మాదిగ, మహేష్ మాదిగ, సురేంద్ర మాదిగ అదే గాంధీ భవన్లో పెట్రోలు పోసి గాంధీ భవన్ తగలబెట్టి వాళ్ళు కూడా తగలబడి చచ్చిపోయారన్న. ఆ కుటుంబాల్లో ఏ ఒక్క కుటుంబాన్న నువ్వు ఆదుకున్నావన్నా? నీ పోరాటం ఈ రోజున ఈ స్థాయిలో ఉందంటే ఎంఆర్పిఎస్లో సంభవించినటువంటి మరణాలే కదన్న కారణం. ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి ఆ కుటుంబాలను ఏ రోజన్నా ఆదుకునే ప్రయత్నం నువ్వు చేసావా? మళ్ళా ఈరోజు గాంధీ భవన్ ముట్టడు అంటున్నావు. ఇంకెన్ని ప్రాణాలు పోవాలన్నా? గాంధీ భవనం ముట్టడికి వెనకాడ్డంట, హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేయడానికి వెనకాడ్డంట, ప్రాణ త్యాగాలకు కూడా వెనక. ఎవరి ప్రాణాలు త్యాగాలు? ఎవరి ప్రాణాలు ఉన్నాయండి ఊరికే మీరు త్యాగాలు చేయడానికి? ఎవరు బిడ్డలు ఉన్నారండి మీరు జైలు పాలు చేయడానికి? మీకు 3 బిడ్డలు ఉన్నారుగా. మీ కూతురేమో డాక్టర్ అవ్వాలా, ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకోవాలా, మీ కొడుకేమో పాస్టర్ అవ్వాలా, ఇంకో కొడుకేమో ఇంకా వ్యక్తిగత విషయాల జోలికి నేను వెళ్ళను. వ్యక్తిగత విషయాల జోలికి నేను వెళ్ళను. నీ 3 బిడ్డల్లో ఏ బిడ్డన్నా ఒక్క రోజన్నా ఏదన్నా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాడా? ఒక్క రోజన్నా జైలుకి వెళ్ళారా? ఒక్క రోజన్నా అరెస్ట్ అయ్యారా? చిన్న కేసు చూపి 30 ఏళ్లలో నీ బిడ్డల మీద ఎందుకు? మా బిడ్డల మీద ఎందుకు ఉండాలి? మా మీద ఎందుకు ఉండాలి కేసులు? మేము ఎందుకు పాదయాత్రలు చేయాలి? మేము నడిచాం కదా నీ మాటలని. సడక్ బంద్ అని చెప్పేసి పాదయాత్రలు ఎర్ర టెండలో చెమట దిగబోస్తున్నా కానీ, గగ్గలు రాసుకుపోతున్నా కానీ, కాళ్ళకు బొబ్బులు వచ్చినా కానీ నడిచాం కదా నీ మాటలని. నీ బిడ్డలను ఎందుకు నడిపించరా? నీ బిడ్డల మీద కేసులేయి. నీ బిడ్డలు ఎందుకు జైలు జీవితాన్ని నడిపించరు? నీ బిడ్డలు ఎందుకు చచ్చిపోరు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కోసం? మాదిగ జాతి బిడ్డలు అంత అమాయకంగా కనపడుతున్నారా? ఎవరి ప్రాణాలు త్యాగాలు చేస్తారండి మీరు? మీ బిడ్డల ప్రాణాలు త్యాగం చేయండి. ఎవడమ్మ కన్న బిడ్డలు ఉన్నారు ప్రాణ త్యాగాలు చేయటానికి? ఎవరు సవాలు పునాదుల మీద మీరు రాజ్యాన్ని నిర్మించుకుందాం అనుకుంటున్నారు? ఎందుకు చేయాలి ప్రాణత్యాగాలు? ఎందుకు ముట్టడియాలి? ఎందుకు జైలు జీవితాలు గడపాలి? అంటే మీ స్వార్థం కోసం, మీ వ్యక్తిగత వెతుకుదల కోసం ఎవరో అమ్మగన్న బిడ్డలు బలి కావాలి. నేను అంటున్నా, మందకృష్ణ మాదిగ గారి బిడ్డలు ఏ రోజు ఉద్యమంలో పాల్గొన్నారు? దాని ద్వారా వచ్చే కీర్తిని కానీ, ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా వచ్చే డబ్బును కానీ, ఆ రాజభోగాలను కానీ అనుభవించేదేమో మీ బిడ్డలా? వర్గీకరణ ఉద్యమం కోసం అసూలు బాసేదేమో మా బిడ్డలా? మేం పడాలన్నా కష్టాలు, మేం పడాలన్నా నష్టాలు, మేము ఇబ్బంది పడాలన్నా ఆర్థికంగా? మీ బిడ్డలేమో లగ్జరీ లైఫ్లో అనుభవించాలనా? మీ బిడ్డలు పాల్గొమను. రేపు నల్ల జెండాలు పట్టుకొని మీ బిడ్డలు పాల్గొనమను. మీ బిడ్డలు వెళ్ళమను జైలుకి. 10 రోజులు జైల్లో ఉండమను. వర్గీకరణ ఉద్యమం కోసం తెలుస్తుంది. మీ బిడ్డలను అనుభవించమను కేసులు, మీ బిడ్డల మీద వేసుకోమను కేసులు, మీ బిడ్డల మరణాలు సంభవించమని అప్పుడు తెలుస్తుంది ఒక తల్లి కడుపు కోత ఎలా ఉంటుందో, ఒక తండ్రి ఆవేదన ఎలా ఉంటుందో. పెట్రోల్ పోసుకొని వాళ్ళ బిడ్డలు చచ్చిపోయినప్పుడు, భారతీయ మాదిగ చచ్చిపోయినప్పుడు ఆ బిడ్డల పడ్డ ఆవేదన ఎలా ఉంటుందో మీకు కూడా తెలుస్తుందన్నా. ఒక వ్యక్తి చావంటే ఆశాభాష కాదు. ఎవరి త్యాగం ఎవరికి ఎరువైంది? ఎవరి త్యాగం ఎవరికి ఎరువైంది? ఎవరి నేలను చెందిన రక్తం పట్టు ఎవరి కీర్తి కిరీటంలో కలికి తురాయింది? త్యాగాలు ఎవరివి?
భోగాలు ఎవరు, కేసులు ఎవరివి, సెటిల్మెంట్లు ఎవరు? ఏంటిది? ఎంతమందిని చంపుదామనుకుంటున్నారు? ఇంకా ఎంతమంది చావాలి ఇంకా? అరే అయిపోయింది 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 వర్గీకరణ అయిపోయిందని వదలగొట్టారు కదా, విజయోత్సవ ర్యాలీలు చేశారు కదా, ఇంకా ఏంటిది? ఇంకేంటి న్యూసెన్స్ అంటున్నా? దిగ్బంధం చేస్తారంట, తగలబెడతారంట, తగలబడిపోతారంట. ఎవరు తగలబడాలి? నేను చెప్తున్నా, మాదిగ జాతికి పిలుపునిస్తున్నా. మందకృష్ణ మాదిగ గారి యొక్క బిడ్డలు ఎందుకు పాల్గొనరు ఉద్యమంలో? మిగతా మాదిగ సమాజాన్ని ఎందుకు రెచ్చగొట్టి వాళ్ళని ఉద్యమంలో పాల్గొనేలాగా చేస్తున్నారు? ఏవి మీ ఒక్కలయ్యే ప్రాణాలా? మీ బిడ్డల భవిష్యత్తులా? మాకు కాదా? ఎందుకు పాల్గొనాలి? ఇది కరెక్ట్ కాదని, హింసా మార్గంలో వెళ్ళే ప్రతి ప్రయత్నము అది సక్సెస్ కాదని, ఆయన యుద్ధం అన్న ప్రతిసారి నష్టం జరుగుతుందని, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాణత్యాగాల అవసరం ఎందుకుందో సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు మీద మీరు ఎందుకు యుద్ధం ప్రకటిస్తున్నారో సమాధానం చెప్పాలి. వర్గీకరణకు అంతగా అండలా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారిని కానీ, దామోదర్ రాజనరసింహ గారిని కానీ ఈ రోజు వరకు మీరు కలిసి అన్న ఎందుకు చేస్తున్నారు, ఉద్యోగ ప్రక్రియ ఆపండి, వర్గీకరణ అమలు చేయండి అని మీరు ఎందుకు అడగలేకపోయారు? వాళ్ళకి మీకేమన్నా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా, వ్యక్తిగత శత్రుత్వాలు ఉన్నాయా అని మేము ప్రశ్నించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక అడుగు కూడా పడకపోయినా మీరు ఎందుకు వాళ్ళని కలవటం లేదు, ఎందుకు వాళ్ళని ప్రశ్నించటం లేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంతకాలం గడిచిన తర్వాత, కొంత లేట్ చేసిన తర్వాత వర్గీకరణ అనేది వాళ్ళు అమలు చేయనప్పుడు ఇక్కడ కూడా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ కూడా యుద్ధాన్ని ప్రకటించి తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మాదిగల్ని యుద్ధ రంగంలో దించి నష్టం చేకూరుస్తూ మాదిగలకి అన్యాయం చేస్తూ మాదిగలని ఈ రోజు కూడా రోడ్ల మీద ఉంచుతూ మీరు మాదిగలకు అన్యాయం చేయదలుచుకున్నారా అని చెప్పేసి మా నిజం మీడియా ప్రశ్నిస్తుంది. మేము ఏమంటున్నామా అంటే, బలమైన నాయకులు లేని దగ్గర పంజాబ్లో మందకృష్ణ మాదిగ గారు లాంటి గొప్ప లీడర్ లేడు కదా, మరి అక్కడ వర్గీకరణ అమలు జరుగుతుంది. తమిళనాడులో మందకృష్ణ మాదిగ గారు లాంటి ఒక గొప్ప లీడర్ లేరు కదా, మరి అక్కడ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఇక్కడ ఇంత బలమైన నాయకుడు ఉన్నప్పుడు, ఇంత వీరోచితమైనటువంటి పోరాటాలు చేసే నాయకుడు ఉన్నప్పుడు, నరేంద్ర మోడీ గారిని ఆమంతాన కౌగిలించుకునేటువంటి నాయకుడు ఉన్నప్పుడు, అన్ని రాజకీయ పార్టీల దగ్గర పొలుకుబడి ఉండబడినటువంటి నాయకుడు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాల్లో సమస్య ఎందుకు పరిష్కారం కావటం లేదు? సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం ఎవరు? మందకృష్ణ మాదిగ గారే. సమస్య పరిష్కారం చేయకోకుండా మాదిగ జాతి ప్రజల్ని ఎన్ని రోజులు రోడ్ల మీద నిలబెడతారు? నేను ఒకటే అంటున్నా, మందకృష్ణ మాదిగ గారు మంచి చేస్తే మంచి అనే చెప్తాం. నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజే చెప్పాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది మందకృష్ణ మాదిగ గారు బీజేపీ వాళ్ళ మధ్య ఉండబడినటువంటి సంబంధంతో వచ్చింది. ఈ రోజున మందకృష్ణ మాదిగ గారికి బీజేపీతో ఆ లింకు లేకపోతే జడ్జిమెంట్ వచ్చి ఉండేది కాదు. ఖచ్చితంగా జడ్జిమెంట్ విషయంలో మాత్రం వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాలని నేను ఆ రోజే చెప్పాను, మళ్ళీ ఈ రోజు చెప్తున్నా. కానీ సమస్యని పరిష్కారం కాకుండా చూస్తుంది మీరే. అక్కడేమో బీజేపీ శాశ్వత పరిష్కారం జరగకోకుండా, పార్లమెంట్లో చట్టం జరగకోకుండా, రాజ్యాంగ సవరణ జరగకోకుండా అక్కడ ఆపారు. లేదు సుప్రీంకోర్టు ద్వారా ఒక సూచన చేయించి పార్లమెంట్ చట్టం చేసుంటే ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అనేది అమల్లో ఉండేది. ఆ ప్రయత్నం చేయకోకుండా మళ్ళా 30 ఏళ్ళ వెనక్కి ఎస్సీ వర్గీకరణ సమస్యని మీరు తీసుకెళ్ళిన సమస్యను కూడా సామరస్యపూర్వకంగా ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకూలంగా ఉన్నారు కదా, అనుకూలంగా ఉన్నారు, వెంటనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అందరూ భావించారు కదా. భావించినటువంటి దాన్ని ఉద్దేశపూర్వకంగా మీరు ముఖ్యమంత్రులతోటి గొడవ పెట్టుకుంటున్నారని, సమస్యను పరిష్కరించాలనేటువంటి బాధ్యత కానీ ఆ ఆకాంక్ష కానీ మీలో కనపట్టలేదని, ఖచ్చితంగా మాదిగలకు సంబంధించి ఇంకొక కేసు పడ్డా, ఇంకొక ప్రాణం నష్టం జరిగినా కానీ, ఏ విధమైనటువంటి ఇబ్బందులు మాదిగలు ఎదుర్కొన్నా కానీ దానికి నైతిక బాధ్యత, పూర్తి బాధ్యత మీరే వహించాలని చెప్పేసి మా నిజం మీడియా నిజాన్ని నిర్భయంగా చెప్తుంది. ఎప్పుడు ఎవరు ఏ విధంగా అనుకున్నా, ఎన్ని రకాల బెదిరింపు కాల్సి వచ్చినా, ఎన్ని రకాలుగా మమ్మల్ని బూతులు తిట్టినా, ఎన్ని కామెంట్స్ పెట్టినా కానీ మేమేం చేస్తామంటే నిజాన్ని చెప్తాం. నిజం అనేది ప్రజలకు తెలియజేయడం చాలా అవసరం. ఈ నిజం చాలా లేటుగా వెళ్ళొచ్చు కనుక, కానీ నిజాన్ని గ్రహించిన రోజు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని శభాష్ అని భుజం దడతారు. కాబట్టి నిజాన్ని మాత్రమే నిరంతరము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా నిజాన్ని నిగ్గు తేల్చి చెప్తుంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మీకు సూటిగా, తేటగా, నీటుగా, ఘాటుగా చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.